సార్ సుమన్ గారు, మనకి ఏమీ తెలియనప్పుడు ఏ అజంప్షన్‌కి రాకపోవడం బెటర్ అంటారా? అంతే కదండి. ఉన్నది ఉన్నట్టు అప్పటికప్పుడు తెలుసుకోవడమే. ఇంకా ఏమీ తెలియనప్పుడు. మీ గురించి నాకేమీ తెలీదు. అలాంటప్పుడు నేను గుడ్ అని గాని, బ్యాడ్ అని గాని నేను ఒపీనియన్‌కి రాకపోవడం అనేది ఉత్తమం. అంతే కదండి. గుడ్, బ్యాడ్ అండ్ ప్రతి మనిషిని జస్ట్ గుడ్ అండ్ బ్యాడ్ అని కూడా క్లాసిఫై చేయలేం. ఆ మనిషి ఆ సిచ్యువేషన్ లో కొన్నిసార్లు గుడ్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ సిచ్యువేషన్ లో బ్యాడ్ గా బిహేవ్ చేయొచ్చు. జస్ట్ ఒక మనిషి మొత్తాన్ని తీసుకెళ్లి గుడ్ బ్యాడ్ బకెట్ లో వేయడం కూడా కష్టమే. ఎందుకంటే మన అందరం తప్పులు చేస్తూ ఉంటాం, ఒప్పులు చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ బోత్ షేడ్స్, ఆల్ ఆఫ్ అస్ కదా. కంప్లీట్ గా మనల్ని ఈ మనిషి దిస్ గై ఇస్ బ్యాడ్, దిస్ గై ఇస్ గుడ్ అనేది ఎలా అంత ఈజీ కాదు అది తేల్చుకోవడం. సో ఈ ఈ సిచ్యువేషన్ లో ఈ పని తను బ్యాడ్ గా చేశాడు, ఆర్ ఈ సిచ్యువేషన్ లో ఈ పని తను గుడ్ గా చేశారు, అంతవరకు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ లేకుండా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీ రూమ్మేట్ గా నేను రావాలనుకున్నాను, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలంటే ఇద్దరి గురించి నాకేమీ తెలియదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? అంటే ఇంకా అది అప్పుడు అలాంటప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ కదండి, బ్లైండ్ గా వెళ్తున్నట్టే కదా. సో ఏదో ఒకటి తీసుకోవాలి. తర్వాత జరిగే విషయాలు బట్టి డెసిషన్ మార్చుకోవాల్సి వస్తుందేమో, అంతే. ఓకే. ఇంటరాక్షన్ తర్వాతే మనం ఏ ఒపీనియన్ గానే రావాలి ఆ పర్టికులర్ ఇష్యూలో. కరెక్ట్, అంతే కదండి. ఇంటరాక్షన్ అంటే అదర్వైజ్ మనం ముందే డిసైడ్ కంక్లూడ్ చేసేస్తే ఆ మనిషి గురించి. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అవేనండి. థ్యాంక్స్ అండి. ఎవరో అడుగుతున్నారండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. పద్మజ గారు, హలో అండి. గుడ్ మార్నింగ్. క్లియర్ గా ఉందా వాయిస్? వినిపిస్తుంది. అంటే ఇంతకు ముందు అడిగారు కదా, అది నాకు వినగానే ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఏంటంటే పెళ్లి అనే రిలేషన్ కూడా సిమిలర్. అంతా టోటల్ గా అసెస్ చేయలేము. మన చాయిస్ లో టోటల్ అసెస్మెంట్ ఎప్పుడు చేయలేము. జేబీ అనేది అందుకే వస్తుంది. ఎందుకు వస్తుందంటే వన్స్ మనం ఒక డెసిషన్ తీసుకున్నాక ఏదైనా మనకి డిఫరెంట్ గా జరిగినప్పుడు, మనం అనుకున్నట్టుగా లేనప్పుడు ఎలాగ కో ఎగ్జిస్ట్ అవ్వాలి అనేదే ఇప్పుడు మనం అంతా నేర్చుకునేది. సో అన్ని పర్ఫెక్ట్ గా మనకి కంపాటబుల్ గా దొరుకుతాయి అనేది ఇంపాసిబుల్. అది సో అది గుర్తొచ్చింది. రూమ్మేట్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, ఎనీ రిలేషన్ మనకి కంపాటబుల్ గా ఉంటుంది అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్. అది చెప్పాలనిపించింది. ట్రూ అండి. సో అందుకే ఇందాక అన్నట్టు ఏది కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ గా గుడ్ బ్యాడ్ అనేది చేయలేము. సో యాజ్ సిచ్యువేషన్స్ అరైజ్ మన దగ్గర ఒక ఆన్సర్ అంటూ ఉంటాయి. ఇప్పుడు జీవన విద్య అనేది లైక్ సమాధానము అంటారు. అందుకని రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది సమాధానం. అంటే సమాధానము అంటే ఏంటంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నదానికి మన దగ్గర ఆన్సర్ ఉండగలగడం. దిస్ ఈజ్ లైక్ బీయింగ్ రిజాల్వ్డ్. ఓకే, ఇలా జరిగితే మనం ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా జరిగితే ఇలా వెళ్ళొచ్చు. అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేనప్పుడు నేను ప్రొయాక్టివ్ గా ఎలా ఉండొచ్చు. సో ఆ అండర్స్టాండింగ్, ఆ క్లారిటీ ఏదైందో అది సమాధానం అని అంటాం. సో ఒక సమాధానంతో జీవిస్తున్నాం. ఒక సమజ్, హిందీలో మాట్లాడితే ఒక సమజ్ అంటాం దీన్ని. ఆ అండర్స్టాండింగ్ ఉంది నాలో, ఆ రైట్ అండర్స్టాండింగ్ ఉంది. సో సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి, డెఫినెట్ గా అరైజ్ అవుతూ ఉంటాయి. అది స్పౌస్ తో అరైజ్ అవుతూ ఉంటాయి, చిల్డ్రన్ తో అరైజ్ అవుతూ ఉంటాయి, కజిన్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్, కొలీగ్స్, అన్ని ప్లేసెస్ లో అరైజ్ అవుతూ ఉంటాయి. బట్ అలా అరైజ్ అయినప్పుడు నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న దాని మీద క్లారిటీ ఉండడమే ఆ సమాధానం ఉండడం. సో కమింగ్ బ్యాక్ టు దీస్ డిజైర్స్, ఇది క్రూషియల్ పాయింట్ అండి. అంటే ఇది అనలైజ్ చేసుకోగలిగితే దెన్ థింగ్స్ విల్ రియలీ స్టార్ట్ చేంజింగ్ విత్ ఇన్ అస్. మనలో రియల్ గా అవేర్నెస్ తోటి చేంజ్ రావాలి అంటే ఈ డిజైర్స్ ని అనలైజ్ చేసుకోగలగడం. అంటే నేను ఎవ్రీ టైం నేను నా పర్పస్ ని నేను క్వశ్చన్ చేసుకోవడం. ఒక పని చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తున్నాను, ఈ పని నేను అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నానా, లేదా ఏంటి నా పర్పస్ ఏంటి? ఇస్ దిస్ leading to harmony within me and harmony in my relationships and people around me, or is it not leading to harmony within me and people around me అనే క్వశ్చన్ మనం కనుక రేజ్ చేసుకుంటే, ఇదే ఈ 3 స్టెప్స్. ఫస్ట్ థింగ్, ఇది నాకు ఇన్నేట్ గా ఉందా అంటే నా ఇన్నేట్నెస్ అని అంటాం, స్వత్వము, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏదంటున్నాము, ఇది నా సత్వము. ఇదేంటంటే పరతంత్రం. ఇది
ప్రీ కండిషనింగ్ అంటే బయట జరుగుతున్న విషయాల బేసిస్ మీద నా లైఫ్ ని నేను జీవిస్తున్నాను. ఇది కూడా పరతంత్రమే, సెన్సేషన్స్ బేసిస్ మీద నా లైఫ్. ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు, అది కొంచెం ఐ మీన్ వినంగానే ఇన్నోసెంట్ గా ఉన్నా సరే, లైక్ కంటిన్యూస్ గా ఈ ఆస్వాదన ఫీలింగ్ గుడ్ గా ఎలా ఉంచుకోగలుగుతాము అనేది, దట్ ఈస్ ద హోల్ థింగ్. మనం చేస్తున్నది కంటిన్యూస్ గా నా ఆస్వాదన ఎలా గుడ్ గా ఉంచుకోగలననే ప్రయత్నం చేస్తున్నాం. కానీ లోపల ఇంకా వేరే ఉన్నాయి నా సెల్ఫ్ లో, వాటిని ఎన్ష్యూర్ చేసుకుంటే ఆస్వాదన అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆస్వాదన బట్టే నా లైఫ్ నడవాల్సిన అవసరం లేదు అనేది మనం వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఇన్ అవర్ సెల్వ్స్. సో ఎప్పుడైతే సెన్సేషన్స్ బేస్ మీద నేను నా లైఫ్ ని నడుస్తుందో, దెన్ దట్స్ లైక్ పరతంత్రం. ఎందుకంటే నా కంట్రోల్లో లేదు కదా బయట ఏం జరుగుతుంది, ఆర్ నాకు అనుగుణంగా ఉంటుందా ఉండదా ఎన్విరాన్మెంట్ కానీ పీపుల్ కానీ అనేది నా కంట్రోల్లో లేదు. అలానే ఇది అన్ఇవాల్యుయేటెడ్ నాలెడ్జ్ ఆర్ అన్ఇవాల్యుయేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ అజంప్షన్స్ ఏవైతే వచ్చినాయో, ఈ అన్వెరిఫైడ్ వాటి మీద నా లైఫ్ నడుస్తుంది. సో నాది అదొక ప్రోగ్రామబుల్ బాక్స్ అనమాట నాది. వచ్చి ఇది ఇలాగా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలానే ఉంటారు, నువ్వు వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి అని నన్ను కండిషనింగ్ చేస్తే, ఇంకా ఐ మీన్ ఇది క్లియర్ గా కనిపిస్తుంది కదండి. పార్టీస్, మన రీజనల్ పార్టీస్ లో ఈ పార్టీ వాళ్ళు అలానే ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఇలానే ఉంటారు అన్న బేసిస్ మీద లైక్ టూ మచ్ కండిషనింగ్ జరుగుతుంది. కాస్ట్ బేసిస్ మీద కండిషనింగ్ జరుగుతుంది, రిలీజన్ బేసిస్ మీద. ఇందాక ఆయన అన్నట్టు యూనో, సో గడ్డండి మీసం లేదు అంటే ఇమీడియట్ గా దెర్ ఇస్ అన్ అజంప్షన్ అబౌట్ దట్ పర్సన్. ఐ మీన్ తను ఇచ్చిన ఎగ్జాంపుల్, తనకు హీ రియలైజ్డ్ దట్. సో దట్స్ ద గుడ్ థింగ్. సో అలా మనలో కండిషన్స్ ని మనం రియలైజ్ అవుతూ ఉంటే అవి బ్రేక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ కండిషనింగ్ మనం ఎప్పటిదాకా అబ్జర్వ్ చేయమో దీన్ని బ్రేక్ చేయలేం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. రైట్. అలానే జెండర్ బేసిస్ మీదవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇది తనే ఎందుకు చేయాలి, ఇది వై ఇస్ ఇట్ దట్ ఆల్వేస్ షీ హ్యాస్ టు టేక్ దిస్ అప్, నాలో ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంది, యూనో ఓన్లీ లేడీసే చేయాలనేది అని క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో, దెన్ అప్రోప్రియేట్ గా తనకి బాగున్నప్పుడు బాగాలేనప్పుడు వీ కెన్ షేర్. రైట్. అలానే కెరియర్ గురించి కూడా, లైక్ అమ్మాయిలు అయితే ఇలాంటి కెరియర్ లో వెళ్తారు, అబ్బాయిలు అయితే ఇలాంటి కెరియర్ లో వెళ్తారు. రైట్. అమ్మాయిలు అసలు కెరియర్ కి ఫోకస్ ఏ అవసరం లేదనే అసంప్షన్స్ లో కూడా ఉన్నాయి మన రీజియన్ లో ఎస్పెషల్లీ. రైట్. సో ఇలాంటి అసంప్షన్స్ ఉన్నాయి కెరియర్ గురించి. ఆర్ ఇల్లు ఎలా నడిపించాలి, ఇల్లు ఎలా క్లీన్ గా ఉంచాలి, ఇంట్లో ఎలా స్పెండ్ చేయాలి, వీటి మీద కొన్ని కండిషనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ అసంప్షన్స్ ఉంటాయి. లైక్ ఒకళ్ళేమో బాగా స్పెండ్ ఎక్కువ చేయాలనుకుంటారు, ఒకళ్ళేమో అసలు స్పెండ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. సో ఇవన్నీ రకరకాల, ఆ సిచ్యువేషన్ లో ఏది అప్రోప్రియేట్ అని ఒక డైలాగ్ లేకుండా, బేస్డ్ ఆన్ జస్ట్ వాట్ వీఆర్ కమింగ్ విత్, వాటి బేసిస్ మీద జీవించేయడం. వీటి వల్ల అండ్ ఈ కండిషనింగ్స్ వల్ల చాలా ఫియర్ కూడా ఉంటుంది మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భయం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే. అది కరెక్ట్ కాదని నేను చెప్పట్లే, ఇన్ జనరల్ ఏదైనా ఫియర్ ఉంటుంది మనకి. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే, ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే భయం ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ కండిషన్ అయి ఉన్నాం, ఇక్కడికి వెళ్తే మిమ్మల్ని ఇలా సతాయిస్తారు, ఆర్ అలా అక్కడికి వెళ్తే అలా నష్టపోతారు, ఆర్ యూనో సో అండ్ సో టైప్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయితే మీరు నష్టపోతారు, మీరు మోసపోతారు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో ఆ వాటి బేసిస్ మీద మనలో ఫియర్ ఉంటుంది ఆల్వేస్. అది ఇంకెప్పుడు చేయలేం అనమాట. నువ్వు బిజినెస్ లోకి వెళ్తే నీకు ఇంకా ఐ మీన్ నువ్వు యుల్ హ్యావ్ టు బి లైక్, ఐ మీన్ నీకు సెట్ అవుతుంది, నీకు సెట్ అవ్వదు అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా అది చేయాలి అంటే అది ఫియర్ ఉంటుంది మనలో. సో ఫియర్ కి చాలా వరకు యూనో రూట్ కాజ్ కమ్స్ ఫ్రమ్ ద కండిషనింగ్. రైట్. అలానే సో ఎప్పుడు ఇది యాక్సెస్ చేసుకోగలిగితే మన స్వత్వం, మన ఇన్నెట్నెస్, సో ఇదే ఈ స్వత్వం ఎప్పుడైతే యాక్సెస్ చేయగలుగుతామో, మన ఫండమెంటల్ జేవీలో చెప్పేవి ఏంటి? ఫస్ట్ థింగ్, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఇది చూడగలుగుతాం. మన మెయిన్ డిజైర్ ఇది అనేది చూడగలుగుతాం. సెకండ్ ఏదైతే ఉందో, ద అదర్ ఆల్సో వాంట్స్ మీ టు బి హ్యాపీ అనేది. ఆర్ సెకండ్ థింగ్ మనం ఏం చెప్తాము, ఐ వాంట్ ద అదర్స్ టు బి హ్యాపీ. ఇది కూడా ఇక్కడ నుంచే వస్తుంది. యా, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ దిస్. థర్డ్ థింగ్ ఏంటి, ద అదర్ వాంట్స్ మీ టు బీ హ్యాపీ అనేది కూడా మనం చూడగలుగుతాం. ఇదంతా స్వత్వం.
ఇవన్నీ స్వత్వం నుంచి ఎప్పుడైతే మనం యాక్సెస్ చేస్తామో, మన ఇన్నేట్ నేచర్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని మనలోని దిస్ థింగ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో, దెన్ న్యాచురల్లీ రైట్ ఫీలింగ్స్ కలుగుతాయి, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ మనలో కలగడానికి ఆస్కారం ఉంది. ఈ రైట్ ఫీలింగ్స్ ఎప్పుడైతే కలుగుతాయో నిమిషం అండి, ఇందాక మీరు ఎవరు క్వశ్చన్ అడిగారు, బట్ లెట్ మీ జస్ట్ ఫినిష్. మనకి 5 minutes ఉంది. సో ఇందులో జీవన్ విద్యలో ఇంకొక లైక్ 5 terms కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందో, వేరే కలర్ లో రాస్తే కనిపించుతుంది. సో ఈ లెవెల్లో, అంటే ఆస్వాదన లెవెల్లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందో దానికి సుఖము అనే టర్మ్ ఇచ్చారు. థాట్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటాయో దీన్ని శాంతి అనే పదం ఇచ్చారు. డిజైర్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ లేవో దీన్ని సంతోషం అన్నారు. సుఖ్, శాంతి, సంతోష్. అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఆపరేట్ చేస్తున్నామో దాన్ని ఆనందం అన్నారు. యా, సుఖ్, శాంతి, సంతోష్, ఆనంద్. యా, సో ఈ డిఫరెంట్ లెవెల్స్ లో ఎప్పుడైతే హార్మనీ మనలో కలుగుతుందో దెన్ వి సీ దిస్, ఈ హార్మనీ ఏదైతే ఉందో డిఫరెంట్ లెవెల్స్ లో, అది మనకి డిఫరెంట్ అంటే టర్మ్స్ లేండి, అల్టిమేట్లీ ఇట్స్ ద ఎక్స్పీరియన్స్. నాలో డిజైర్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక హార్మనీ ఉందో అది ఒక సంతోషమైన స్టేట్. నాలో థాట్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేదో నాకు శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటాం కదా. సో దట్స్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అట్ ద థాట్ లెవెల్. అండ్ ఎప్పుడైతే నా ఆస్వాదనల్లో ఆర్ నా ప్లెజర్స్ ఆర్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ దెర్ ఇస్ హార్మనీ ఇన్ దట్, అండ్ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటామో దాన్ని సుఖంగా ఉన్నాను అని అంటారు. అండ్ ఇవన్నిటిని మించి నా ఇన్నేట్ నేచర్, నా స్వత్వము బేసిస్ మీద నేను ఎప్పుడైతే జీవిస్తున్నానో దట్స్ ఆనందము, అంటే ఒక ఆనందమైన స్థితిలో నేను ఉన్నాను అన్నట్టు. సో ఇవి మనం అచీవ్ చేసుకోవాల్సిన విషయాలు. అండ్ దానికి 1 by 1. సో దీనికి సోర్స్ విల్ బి ఫిక్సింగ్, లైక్ ఈ డిజైర్స్ ని కనుక మనం ఒక్కొక్కటి ఇవాల్యుయేట్ చేసుకుంటూ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ బేసిస్ మీద, వెదర్ ఈ డిజైర్ ఏదైతే ఉందో నాలో ఈ పని చేయడానికి రూట్ కారణం ఏంటి, పర్పస్ ఏంటి, నేను ఎందుకు చేస్తున్నాను. అది చిన్న చిన్న విషయాలు కూడా, అది ఫుడ్ తినడం అవ్వచ్చు, బట్టలు వేసుకోవడం అవ్వచ్చు, ఒకటి కొనుక్కోవడం అవ్వచ్చు, లేదా ఒకరితో ఒక విధంగా మాట్లాడడం అవ్వచ్చు. మనల్ని మనం కంటిన్యూస్ గా ఒకసారి ప్రశ్నించుకుంటూ ఉంటే దీని పర్పస్ ఏంటి అనేది, దెన్ దీస్ విల్ స్లోలీ బి గెటింగ్ ఫిల్టర్డ్ టు వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై ఇన్నేట్నెస్. సో యా, ఏదో క్వశ్చన్ అడగబోయారండి, సారీ ఇందాక మీకు ఆపాను. ఎవరు, కేవీఆర్ గారా అండి? యా, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈరోజు మనం సెల్ఫ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దీనిలో మీరు మొట్టమొదటిగా మన దాన్ని ఏమంటారు, ఆస్వాదన అనే దాని గురించి మాట్లాడుతున్నాము. ఆస్వాదన గురించి మనకి సెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి. ఆ సెన్సెస్ మనము స్టోర్ చేసుకుంటాము. దీని మీద కీప్ ఆన్ కొన్ని కండిషన్స్ అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. కండిషనింగ్ అనే చెప్పారు. ఈ కండిషనింగ్ లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఎక్కువ ఏం మాట్లాడుకున్నాం అంటే నెగిటివ్ కండిషనింగ్. ఇలాంటి వాడితే ఇట్లా, ఇట్లాంటి వాడితే నెగిటివ్ కండిషనింగ్. కొన్ని పాజిటివ్ కండిషనింగ్ కూడా ఉండొచ్చు కదా, పాజిటివ్ కండిషనింగ్ కూడా ఉండొచ్చు. సో ఈ కండిషనింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలంటున్నారు, మనకేమొస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఆ డిజైరింగ్ కావచ్చు, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సింపుల్, నాది ఒక సందేహం ఏమంటే, ఇప్పుడు సపోజ్ నేనే దాన్ని ఏమంటారు, ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది నాకు ఉంది. బ్యాడ్ హ్యాబిట్ అనేది ఓకేనా సార్? చెప్పండి. ఆడిబుల్ గా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు మనము మన భావాస్పదం ఏంటంటే, ప్రస్తుతానికి అది నాకు టెంపరీగా మనకి యాజ్ మనం చెప్పిన జీవన విద్యలో మనం ఏమనుకుంటామంటే టెంపరీ బెనిఫిటా లాంగ్ టర్మ్ బెనిఫిటా అనేది అనుకుంటాం.
సో ఇప్పుడు టెంపరీగా ఆ బ్యాడ్ హ్యాబిట్ వల్ల నాకు ఇప్పుడు ప్లెజర్ కలుగుతుంది, బ్యాడ్ హ్యాబిట్ వల్ల నాకు ప్లెజర్ కలుగుతుంది. బట్ ఇది నాకు లాంగ్ టర్మ్ లో హార్మ్ఫుల్ అనే సంగతి కూడా ఇప్పుడు అండర్స్టాండింగ్ లో నేను తెలుసుకున్నాను. Yeah. తెలుసుకున్న తర్వాత బట్ స్టిల్ ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు అది నెక్స్ట్ లాంగ్ టర్మ్ హార్మ్ అనేది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు, నేను అనుభూతి చెందలేదు. జరుగుతుంది అని తెలుసు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు, అనుభూతి చెందలేదు. ప్రస్తుతానికి నేను అనుభూతి చెందుతున్నది టెంపరీ ప్లెజర్ మాత్రమే. ఆ ప్లెజర్ అయితే ఉందో దాన్ని అనుభూతి చెందుతున్నాను. అప్పుడు నాకు అండర్స్టాండింగ్ లెవెల్ ఏముంటుంది, ఎంటిల్ అన్లెస్ నాకు ఆ లాంగ్ టర్మ్ అది ఆ హార్మ్ అనేది అనుభూతి చెందేంత వరకు దీన్నే నేను చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అండర్స్టాండింగ్ తెలుసుకున్నాను, బట్ నేను ఆపాలనుకుంటున్నాను, బట్ నా డిజైర్ స్టిల్ నేను ఇంకా టెంపరీ ప్లెజర్ వైపు నేను ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా మన జీవన విద్యను ఉపయోగించుకొని మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి మీరేమన్నా దాన్ని ఏమంటారు, జస్ట్ ఏదైనా ప్రపోజల్ కానీ లేకపోతే ఎలా చేస్తే మనము దీని నుంచి బయటకు వస్తాం అనే దానికి మీరేమైనా చెప్పగలుగుతారా? షూర్ అండి. యా, చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అండి కేవీఆర్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో యా, సో నా టెంపరీ ప్లెజర్స్ నాకు కనిపిస్తున్నాయి, వల్ల లాంగ్ టర్మ్ది నాకు ఇంకా కనిపించట్లేదు. మీరు అన్నారు చూసారా, నా అండర్స్టాండింగ్ వచ్చింది అని. సో దాన్ని యాక్చువల్లీ అండర్స్టాండింగ్ వచ్చింది అని మనం యూజ్ చేయమండి. సో అండర్స్టాండింగ్ లో ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఉండవు. సో ఆల్టర్నేటివ్స్ లేని స్టేటే అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏంటంటే మనము ఈ టెంపరీగా ప్రస్తుతాన్ని దీన్ని నడిపిద్దాము, కానీ లాంగ్ టర్మ్ లో అది ఉందిలే, ఐ మీన్ అదే కరెక్ట్, ఎప్పటికైనా అది అచీవ్ చేసుకుందాము, కానీ ప్రస్తుతానికి ఇది నడిపిద్దాంలే అనేది ఏదైతే ఉందో చూసారా, అదేంటంటే అది అండర్స్టాండింగ్ ఇంకా రాలేదు, మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో వచ్చింది. ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ లో ఇది చేస్తే మీకు మంచిది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెటే తీసుకుందాం, ఈ మూమెంట్ లో నాకు ఇది కాల్స్తే బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఇది ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, కానీ లాంగ్ టర్మ్ లో హెల్త్ మంచిది కాదని చెప్తున్నారు, రైట్? నాకు అది అండర్స్టాండింగ్ వచ్చేసింది అని మనం అనుకుంటున్నాం, కానీ అది అండర్స్టాండింగ్ రాలేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఒకళ్ళు చెప్పారు, అది మనం తీసుకున్నాం, దట్స్ కాల్డ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో, అండర్స్టాండింగ్ రావడము అంటే ఆ లాంగ్ టర్మ్ థింగ్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, అది ఎప్పుడైతే అండర్స్టాండింగ్, ఓకే దానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి, నాకు తెలుసు ఈ మూమెంట్ లో నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాకు అది ఇంకా ఫ్యూచర్ది కనిపించట్లేదు, సో నేను ప్రస్తుతానికి దీనికే ప్రయారిటీ ఇచ్చి నేను ప్రస్తుతానికి సిగరెట్ కాల్ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు మనం యాక్చువల్లీ ఎవ్రీ వీక్ చేస్తున్నాం, ఇది ఏంటి అంటే అవేర్నెస్. ఇట్స్ ఓకే, అంటే నాలో ఇది టెంపరీగా నేను దీనికి చేస్తున్నాను, నా ఈ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, బట్ ద ప్రపోజల్ ఈజ్ కాన్షియస్ గా చేయండి, లెట్స్ డూ ఇట్ కాన్షియస్లీ. అంటే ఇది నాకు తెలుసు నేను ఇది చేయకూడదని, బట్ నేను ఇది చేస్తున్నాను. ఓకే, అట్లీస్ట్ ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వస్తే స్లోగా, ఐ మీన్ వీ స్టార్ట్ టు అబ్జర్వ్ ద ఆర్ ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా మీరు చేస్తూ ఉండాలి అన్ని డిజైర్స్ మీద, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే టెంపరీ సెన్సేషన్స్ మీదకి వెళ్ళినా కూడా ట్రై టు బి అవేర్, ఓకే నేను ఇది తప్పు బట్ చేస్తున్నాను. కొన్ని డేస్ అయిన తర్వాత మీకు, ఐ మీన్ యూ మే నోటీస్ దాట్ ఇట్ విల్ స్టార్ట్ డ్రాపింగ్, థింగ్స్ విల్ స్టార్ట్ డ్రాపింగ్. ఏదైతే మనం అవేర్నెస్ తో తప్పు అనేది ఏదైతే మీరు ఏదైతే తప్పు అని మీకు తెలుసు అని చెప్తున్నారో, అది చేస్తున్నాను బట్ నాకు ఐడియా ఉంది అది తప్పు అనేది, అది చాలా వరకు ఏంటంటే అన్కాన్షియస్ గా చేసేస్తాం, ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తాము ఏంటంటే ఇంకా నేను స్మోక్ చేస్తాను అనేది, వి కీప్ డూయింగ్ ఇట్. కానీ కాల్చిన ప్రతిసారి ఇఫ్ ఐఎమ్ కాన్షియస్ దట్ ఓకే ఐ నో ఐ షుడెంట్ బి డూయింగ్ దిస్, ఇది తప్పు అని ఒక సెన్స్ ఆఫ్ అవేర్నెస్ తోటి ఇఫ్ యు ఆర్ దేర్, కంటిన్యూస్ గా కావాలి అది, ద మోర్ ఇట్ ఈస్ ద మోర్ ఇట్ విల్ కీప్ డ్రాపింగ్. ఎందుకంటే వి స్టార్ట్ ఎంజాయింగ్ ద అదర్ థింగ్స్, ఈ ప్లెజర్స్ కన్నా మోర్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనం గెయిన్ చేస్తూ ఉంటాం అవేర్నెస్ పెరిగే కొద్దీ, అండ్ దెన్ దీస్ టెంపరీ థింగ్స్ విల్ స్టార్ట్ డ్రాపింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్ లో యూనో మాధుర్యం అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు దెన్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారా లేదా, ఆర్ యూనో నన్ను విష్ చేశారా లేదా, ఇలాంటివి డ్రాప్ అయిపోతుంటాయి కదా, మనం చూస్తుంటాం కదా, నన్ను పలకరించలేదు, అది మన ఫ్రెండ్స్ తో మనం అంతగా అబ్జర్వ్ చేయం,
రైట్. బట్ అదే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఒక హార్మోనియస్ స్టేట్ ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఒక ట్రస్ట్ బిల్డప్ అయింది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, వీఆర్ enjoying that, then the smaller behavioral things కానీ the smaller things that we otherwise observe, ఒక కొత్త మనిషితో అబ్జర్వ్ చేసేవి ఏదైతే ఉంటే అవన్నీ డ్రాప్ అయిపోతాయి. అసలు ఆ మనిషి ఫేస్ కూడా చూడడం. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మనిషిని ఇలా ఉన్నారు, ఆ ఫేస్ ఇలా ఉంది, ఆ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, అన్ని అబ్జర్వ్ చేస్తాం. కానీ మీరు నోటీస్ చేయండి, మనకు బాగా పరిచయం అయిపోయి మనకు క్లోజ్ గా ఉన్న వాళ్ళని మన ఫేస్ కూడా యాక్చువల్లీ ఎప్పుడు చూడం. Right, slowly these things start getting dropped, and even inka higher levels of understanding kelle koddi, even the dependency on others feelings or how they are responding to our to us, వీటిల మీద కూడా dependency తగ్గుతుంది. Right? So to in short, the more we realize, or the more we access our understanding and realization and natural acceptance, the dependency on sensations will start dropping, andi. That's the short answer. ఓకే సార్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మనం ఒక అండర్స్టాండింగ్ అంటే అవేర్నెస్. సారీ కేవీఆర్ గారు, టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకుంటాం మీ క్వశ్చన్. ఒకసారి హనుమంత్ రెడ్డి గారిని విందాము. సార్ ఇప్పుడు ఇట్స్ రిలేటెడ్ టు దిస్ సార్. ఇప్పుడు మీరు మాన్యతల ఆధారంగా కాకుండా సెల్ఫ్ వెరిఫైడ్ గా తీసుకుంటే బెటర్, ఇట్స్ ఫైన్ సార్. ఉదాహరణకి ఇప్పుడు మనకు కొన్ని కాన్ఫ్లిక్టింగ్ మాన్యతలు వస్తున్నాయి సార్. సపోజ్ కొబ్బరి నూనె తీసుకుందాం సార్, ఎడిబుల్ కొబ్బరి నూనె. కొందరు అంటారు, మన డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ అంటారు కొబ్బరి నూనె ముట్టుకోవద్దు, అది మంచిది కాదు, అదర్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ వాడాలండి, అది ఓకే అండి. మరికొందరు ఏం చెప్తారంటే, ఈవెన్ సమ్ అలోపతి డాక్టర్స్, ఈవెన్ FRCS పీపుల్ దే సే నో కొబ్బరి నూనె చాలా మంచిది, కేరళలో చూస్తున్నాం కదా, మీరు రోజు ఒక 10 ml కొబ్బరి నూనె తాగండి. కొబ్బరి నూనె తాగాలని ఉంటది, అది మాన్యత ప్రకారమే. ఇది తాగొద్దు అనేది మాన్యతనే. అసలు సెల్ఫ్ వెరిఫికేషన్ అంటే మనం తాగి మనకేమైందో తెలుసుకోవాలంటే మనం ఉంటామో చచ్చిపోతామో తెలియదు అంటే, దెన్ వాట్ టు డూ. అలాంటిది ఘీ గురించి కూడా అలాంటివి ఉన్నాయి సార్. సో దెన్ వాట్ టు డూ, ఇట్స్ an eternal confusion we are put into sir by this conflicting information that's coming sir. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఆల్సో యాక్చువల్లీ కవర్డ్ అండి. నేచర్ లో మన శరీరం కూడా ఒక భాగమే. మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో నేచర్ తో ఏదైతే మ్యూచువల్ ప్రాస్పెరిటీ అని అన్నామో, ఇది మన శరీరం కూడా ఇందులో నేచర్ లో భాగమే. సో అది కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నాకు హెల్దీగా ఫీలింగ్ ఉందా, లేదా కన్జ్యూమ్ చేయనప్పుడు నా బాడీ హెల్దీగా ఫీల్ అవుతుందా, అది ఒక రకమైన అసెస్మెంట్ మనం చేసుకోవాల్సిందే టు సమ్ ఎక్స్టెంట్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి శనగలు తింటే గ్యాస్ వస్తుంది, కొంతమందికి శనగలు తింటే గ్యాస్ రాకపోవచ్చు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అది దాన్ని జనరలైజ్ ఏం చేయలేం. జనరల్లీ ఇట్ మే బి గుడ్ అని బ్యాడ్ అని చెప్తారు, బట్ అల్టిమేట్లీ నా బాడీకి అది హెల్తీగా ఉంటుందా లేదా అనేదే దట్స్ ద ఫైనల్ చాయిస్. సో నేను తీసుకోవాలి డెసిషన్ ఫైనల్లీ. సో బయట నుంచి ఎన్ని ఇన్పుట్స్ వచ్చినా అల్టిమేట్లీ యువర్ చాయిస్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ బాడీ ఆర్ నాట్ అనేదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన క్లాస్ సార్ ఈరోజు. అద్భుతం సార్ మీరు చెప్పిన క్లాస్. అంటే ఆల్రెడీ అక్కడ చెప్పినా కూడా బేసిక్ లో ఈ రిఫ్రెషర్ కోర్స్ యొక్క వాల్యూ ఏంటంటే, అది మళ్ళీ మీరు విన్నాము కొంచెం మర్చిపోతాం మళ్ళీ. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అవన్నీ డీప్ గా చర్చించే వరకు, బై ఎంకరేజింగ్ ఆల్ ద క్వశ్చన్స్, అవన్నీ దే హావ్ కమ్ టు ద ఫోర్ ఆఫ్ ద కాన్షియస్నెస్ సార్ అగైన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు హావ్ మేడ్ అవర్ సండే సార్. అద్భుతం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్. కేవీఆర్ గారు మీరు ఒక క్వశ్చన్ అన్నారు. సార్ ఇప్పుడేం లేదు, ఇప్పుడు ఇందాక మనము మాట్లాడుకున్నాం ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి మీరు చెప్పారు. మీది కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత ఇది మనం ఒక అవేర్నెస్ అనుకున్నాం. అవేర్నెస్ అనుకున్నప్పుడు మీరు ఆ పని చేస్తున్నప్పుడు కూడా ఏమనుకుంటున్నాం మనము, ఇది మంచిది కాదు నేను చేస్తున్నాను, మంచిది కాదు నేను చేస్తున్నాను అనే ఒక అవేర్నెస్ లో ఉంటే కనుక తర్వాత థింగ్స్ డ్రాప్ అవుతాయని చెప్పారు. ఇది థియరిటికల్ గా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. బట్ ఒక వెన్ వీఆర్ ఎక్స్పీరియన్స్, మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నాము, ఇది తప్పు అయినా చేస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు ఆ కాన్ఫ్లిక్ట్, ఆ థాట్స్ లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ ఫేజ్ లో, అంటే మనము ఆ ఫేజ్ లో ఒకసారి ఓవర్కమ్ అయ్యగలిగితే ఖచ్చితంగా మనం విన్ అవుతాం. బట్ నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే, ఒక స్టేజ్ వరకు మనం కాన్ఫ్లిక్ట్ ని చూసుకుంటూ పోతుంటాము. ఒకనొక రోజులు ఏమనిపిస్తుంది అంటే, అంటే జనరల్ ఏమనిపిస్తుంది అంటే, నాకు దీని మీద
అవేర్నెస్ లేనప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ థింగ్. అది బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ అనవసరము. నేను చేస్తున్న పని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏదైతే ఓకే, అందరు రీజాయిన్ అవుతున్నారు. ఒక 1 minute వెయిట్ చేద్దాము. ఇందాక 65 దాకా ఉన్నారు. ఒక 1 minute వెయిట్ చేద్దాం. మేబీ అందరు జాయిన్ అవుతున్నారేమో. 40 దాకా జాయిన్ అయ్యారు ఇప్పుడు. ఓకే, సో యా, ఐ డోంట్ నో వై ఇది ఇలా మీటింగ్ ఇలా సెట్టింగ్ ఏం ప్రాబ్లం అయిందో. నిన్న నైట్ ఏదో సెట్టింగ్స్ చేంజ్ చేశారు. మేబీ అందులో ఏమన్నా ఇబ్బంది వచ్చిందేమో. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. యా, లెట్ స్టార్ట్. ఒక 45 members జాయిన్ అయ్యారు. ఇంకో 20 members రావాలి. సో ఐఎమ్ హోపింగ్ మళ్ళీ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద మీన్ టైమ్. సో హ్యూమన్ కాన్షియస్నెస్ స్కోప్ ఏంటంటే ఇది మొత్తం, దిస్ హోల్ థింగ్ పుట్ టుగెదర్ is the human consciousness scope. సో మన దగ్గర కెపాసిటీ ఏంటంటే వీ హ్యావ్ ద కెపాసిటీ టు లివ్ అట్ దిస్ ఫుల్ స్కోప్. కానీ మనం ఈ ఆస్వాదనలోనే ఉండిపోదామా? మన మొత్తం అంటే టైం అంతా, లైఫ్ అంతా ఆస్వాదనలోనే స్పెండ్ చేసేద్దామా అంటే విచ్ ఇస్ అట్ ద స్కోప్ ఆఫ్ యానిమల్ కాన్షియస్నెస్. అందుకే ఫిజికల్ ఫెసిలిటీస్ అయినా మన స్కోప్, రిలేషన్షిప్స్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ కూడా ఉన్నాయా లేదా మన స్కోప్ లో అనేది ఫస్ట్ డేలోనే మనం డిస్కస్ చేస్తాం. లైక్ ఏది ప్రయారిటీ, అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్ మూడు కావాలి. మూడిట్లోకి ఏది ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా వర్క్ షాప్ లో. అండ్ వీ ఆల్సో సే ఫిజికల్ ఫెసిలిటీస్ లోనే జీవిస్తున్నాము అంటే అది యానిమల్ కాన్షియస్నెస్ లో జీవిస్తున్నట్టే. సో యాజ్ ఎ ఫుల్ స్కోప్ మనం ఒక మనిషి కాబట్టి మనిషిగా మన పొటెన్షియల్ ని రియలైజ్ అవ్వాలి అంటే దెన్ ఈ అన్నిటి గురించి అట్లీస్ట్ అటెన్షన్ పే చేస్తూ వీటిని అర్థం చేసుకుంటూ మన అండర్స్టాండింగ్ ని పెంచుకుంటూ ఉంటే వీఆర్ మూవింగ్ అట్లీస్ట్ టువర్డ్స్ అడుగులు వేస్తున్నట్టు హ్యూమన్ కాన్షియస్నెస్ వైపు. అండ్ ఐ మీన్ ఈ జీవన విద్యలో ప్రపోజల్ ఏంటి అంటే అల్టిమేట్లీ మనందరికీ ఇది ఎప్పటికో అప్పటికి ఇది రీచ్ అవుతుంది. ఎందుకంటే దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ టు మూవ్ ఫ్రమ్ దిస్ కాన్షియస్నెస్ టు దిస్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో మనకి మొదలు పెట్టినప్పుడు ఇక్కడున్నా సరే అల్టిమేట్లీ రీచ్ అవ్వాల్సింది హ్యూమన్ కాన్షియస్నెస్ కి. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈ లైఫ్ అనేది అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది ఎప్పుడు మనకి వస్తూ ఉండే క్వశ్చన్ కదా. సో దానిలో ఒక ప్రపోజల్ ఏంటి అంటే టు రీచ్ దిస్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ద ఫుల్ స్కోప్ ని అర్థం చేసుకుని జీవించడమే మనిషి యొక్క లక్ష్యం, జీవిత లక్ష్యం. అది రీచ్ అయినప్పుడు ఏదైతే స్టేట్ మనం మాట్లాడుతుంటామో, ఒక్క నిమిషం రాధారాణి గారు. సో అదే ఎప్పుడైతే ఈ ఫుల్ స్కోప్ లో జీవిస్తూ ఉంటామో దెన్ ద స్టేట్ దట్ వీ హ్యావ్ ఈజ్ ఎ హార్మోనియస్ స్టేట్. ఒక సెల్ఫ్ లో ఒక హార్మనీ అంటూ నెలకొంటుంది. ఎందుకంటే అప్పుడు ఓకే, ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డిజైర్స్ గురించి మనం వద్దాము. అప్పుడు ఏంటంటే మనం మొత్తం ఈ డిజైరింగ్, థాట్, ఎక్స్పెక్టేషన్, ఈ లెవెల్స్ అన్ని. సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. ఉమేష్ కే ఫోటో వీడియో ఆన్ లో ఉంది, ఆఫ్ చేయమని చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, పర్లేదండి. యా, థ్యాంక్ యూ. సో ఈ ఒక సెల్ఫ్ ఏదైతే ఉందో ఒక హార్మోనియస్ స్టేట్ ని రీచ్ అవుతుంది. అండ్ ఈ హార్మోనియస్ స్టేట్ లో నాలో ఒక రైట్ ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్
ఒక సంగీతం, అంటే ఒక ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేని స్టేట్. డిజైర్స్ లో ఇప్పుడు మనం చూసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా, నాకు బాగా ఎక్కువ సాలరీ కావాలి, బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ కావాలి, కానీ నాకు అన్ని రిలేషన్షిప్స్ కూడా బాగుండాలి, అంటే నేను అందరితోనూ టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ కొంచెం కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ కదా, ఇది చేయాలి అంటే అది మిస్ అవుతాం, అది చేయాలంటే ఇది మిస్ అవుతూ ఉంటాం. అటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేని ఒక స్టేట్, ఒక హార్మోనియస్ స్టేట్, అందరి పట్ల ఒక రైట్ ఫీలింగ్స్ ని, ఒక ప్రేమ భావంతో, లవ్ ఈజ్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్ అంటాం కదా, సో రైట్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఎవ్రీబడి, ఎవ్రీ ఇండివిజువల్ తోటి ఈ స్టేట్ ని రీచ్ అవ్వాలి అంటే ఈ ఫుల్ హ్యూమన్ సెల్ఫ్ ని అర్థం చేసుకుని మనలోని అండర్స్టాండింగ్ ని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, దట్స్ వెన్ వీ కెన్ అచీవ్ దట్ స్టేట్ అన్నట్టు అనమాట. సో రాధారాణి గారు మీకు ఏదో క్వశ్చన్ అన్నారు. సార్, సారీ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎనిమల్ కాన్షియస్ నుంచి హ్యూమన్ కాన్షియస్ అంటున్నాం కదా, సో అంటే ఎనిమల్స్ కూడా ఇప్పుడు అంటే అవి కూడా మనసు పెట్టి ఆలోచించవు అంటారా? అదే అంటే సో మనసు ఉందా లేదా చూసే కెపాసిటీ నాకైతే లేదు. సో ఇది ఒక ప్రపోజల్. అందుకని ఏంటంటే ఎస్పెషల్లీ యానిమల్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్, కొన్ని అజంప్షన్స్ లైక్ వాటిలో కూడా కొన్ని హైయర్ లెవెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి అని అంటారు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ కి ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకోగలుగుతుంది. లైక్ డోంట్ షౌట్ అట్ దిస్ పర్సన్, ఇతను నా మాస్టర్ కాదు, ఇలాంటివి కొన్ని దే ఆర్ ఏబుల్ టు ప్రాసెస్. సో ఇస్ ఇట్ ప్యూర్లీ జస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఇంకా వేరే హైయర్ లెవెల్స్ కూడా ఉన్నాయా అనేది, దట్స్ వాట్ యువర్ రేజింగ్. సో బట్ నేను ఇప్పుడు యానిమల్స్ నేను అనలైజ్ చేయడం కానీ వాటిని అంత సెల్ఫ్ లో చూడగలిగే కెపాసిటీ నాకు లేదు. సో ఒక ప్రపోజల్ రూపంలో మేము ముందు ఉంచుతున్నాం. మనిషిగా అయితే మనలో ఏం జరుగుతుందో మనం చూసుకోగలుగుతాం కదా, సో మన స్కోప్, మన సెల్ఫ్ ని చూసుకోగలగడం. సో let's try to focus on that అని my advice is to but animals లో ఫర్ ఎగ్జాంపుల్ will to live ఉంటుందండి, అదైతే క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే సెల్ఫ్ బాడీ ఉన్నా సరే యానిమల్ లో మెయిన్ గా యానిమల్ లో ఉండేది will to live. అంటే మనం ఆ బాడీని ఎప్పుడైతే సెల్ఫ్ నుంచి సెపరేట్ చేయాలని ట్రై చేస్తే that's not acceptable. సో దెర్ ఇస్ అ విల్ టు లివ్ ఇన్ యానిమల్స్, అదైతే మనకు కనిపిస్తూ కూడా ఉంటుంది క్లియర్ గా. ఇంకా ఫీలింగ్స్ అంటారా, సో అది మనం అది మన ఎజంప్షన్ అంటే మనం చూసి దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాము. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి, దట్స్ సాడ్ అని, ఇలా మనం వీఆర్ ఇంటర్ప్రిటింగ్ దెమ్ కదా. సో అల్టిమేట్లీ ఓన్లీ దట్ యానిమల్ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ యానిమల్. బట్ మన సెల్ఫ్ ని మనం చూసుకోగలుగుతాం. సో ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ యూ. క్లియర్ గా చెప్పాలంటే యానిమల్స్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. బట్ పాయింట్ ఏంటంటే వెదర్ ఓకే ఇది యానిమల్ కాన్షియస్ అనకపోతే పోనీ ఇంకేదైనా ఎక్స్ కాన్షియస్ అందాం. యానిమల్స్ ని అఫెండ్ చేస్తున్నాం అని కాదు, అవేదో తక్కువ బీయింగ్స్ మనం ఎక్కువ బీయింగ్ అని, దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఈ లెవెల్లోనే మనం జీవించి మన ఫుల్ పొటెన్షియల్ ని యూటిలైజ్ చేసుకోకుండా మనం లైఫ్ ని కంప్లీట్ చేసేద్దామా, లేకపోతే మన ఫుల్ సెల్ఫ్ యొక్క పొటెన్షియల్ ని రియలైజ్ చేసుకుందామా అనేదే ఇక్కడ మెయిన్ గా రైజ్ చేస్తున్న క్వశ్చన్. సో దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇదైతే క్లియర్ గా తెలుస్తుంది కదా, మనం లైక్ వీ క్యాన్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద డే ఆర్ వీ కెన్ స్పెండ్ ఆర్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్వ్స్ అండ్ క్లియర్లీ సీ ఏంటంటే మన స్కోప్ ఎక్కడుంది, మన జీవితం యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది అనేది, ఈ లోపల జరిగే యాక్టివిటీస్ మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, అటెన్షన్ పే చేస్తున్నామా, ఆర్ వి అవేర్. సో అదంతా మనకి తెలుసు కాబట్టి వీ కెన్ లుక్ ఇన్ టు అవర్ సెల్వ్స్ అండ్ డిసైడ్ వాట్ ఈస్ అవర్ స్కోప్. సో ఈ పోనీ ఆలోచన అప్పుడప్పుడు ఆలోచిస్తాను, అప్పుడప్పుడు డిజైర్స్ ని కూడా ఐ స్పెండ్ టైమ్ ఆన్ దెమ్. సో వీ నో ఫర్ ఈచ్ అదర్స్. అండ్ ఇది అందరికి జనరిక్ కాదు, ప్రతి మనిషిది ఇట్ విల్ బి డిఫరెంట్. శ్రీనాథ్ గారు మీరు అన్మ్యూట్ అయ్యారండి, ఒకసారి మ్యూట్ చేస్తారండి. ఓకే థ్యాంక్స్ అండి.
Yeah, so Radharani garu, like I said, I am not capable to analyze animals, but proposal రూపంలో ఏంటి అంటే సెల్ఫ్ మోస్ట్లీ ఈ సెలెక్షన్ లోనే యాక్టివిటీ, ఈ సెలెక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అట్ ఎనీ మూమెంట్ ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి చాయిస్ తీసుకోవాలి అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది అనేది దట్ వాజ్ ద ప్రపోజల్. బట్ లైక్ ఐ సెడ్, లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్స్. ఇప్పుడు ఈ డిజైర్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మనం చూసాం. దెన్ థాట్స్ కూడా మనకు కొంతవరకు ఐడియా ఉంది. ఏంటంటే ఆలోచనలు, మనలో అనాలిసిస్ జరుగుతుంది. ఏం చేయాలి ఈ మూమెంట్ లో, ఇలా ఎందుకు జరుగుతుంది, ఫ్యూచర్ లో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇదంతా అనాలిసిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇంట్లో ఎన్ని రూమ్స్ కావాలి, 2 bedrooms చాలా, అప్పుడప్పుడు గెస్ట్స్ వస్తారేమో, 3 కావాలేమో, 3 కూడా సరిపోతే లేదో, లేదా ఎవరైనా హెల్పర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఒక రూమ్ కావాలేమో, లేదా కిచెన్ ఎంత పెద్దగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి, బెడ్రూమ్ ఎంత ఉండాలి, ఇదంతా ఏదైతే ఉందో అనాలిసిస్, రైట్? ప్రతి డే మనం అనాలిసిస్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్ గా. అండ్ ఐ మీన్ చేసే ప్రతి యాక్టివిటీ వెనక కూడా అనాలిసిస్ జరుగుతూ ఉండొచ్చు, థాట్ అనేది. ఈ అనాలిసిస్ కి బేసిస్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది, అది మనం వద్దాము. లైక్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ప్రాఫిట్ ఆర్ ఫర్ జస్టిస్, ఆర్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ వాట్ ఐ లైక్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనేది మనం, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద థాట్ అనేది అవుతుంది అప్పుడు. లైక్ ఏ బేసిస్ మీద నేను ఆలోచిస్తున్నాను. సో ఈ థాట్ అనే యాక్టివిటీ కూడా మన సెల్ఫ్ లో కనిపిస్తూ ఉంటుంది క్లియర్ గా. మీరు అందరూ ఎప్పుడైనా ఆపొచ్చండి. ఇప్పుడు ఐ థింక్ మనం 1/2 hour దాటేసాము. సో అట్ ఎనీ పాయింట్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. యా, శ్రీరామరాజు గారు చెప్పండి. సార్, బ్రీతింగ్ ఉంది కదా, బ్రీతింగ్ అనేది ఇప్పుడు బాడీ యాక్టివిటీయా, సెల్ఫ్ యాక్టివిటీయా? సో మీరు చూడండి, మీకేమనిపిస్తుంది? నాకు కన్ఫ్యూజ్ గా ఉంది సార్, క్లారిటీ లేదు. సో నాకు అనిపించేది ఏంటంటే, బ్రీతింగ్ అనేది బాడీలో జరుగుతుంది యాక్టివిటీ, బట్ సెల్ఫ్ హ్యాస్ సమ్ కంట్రోల్ ఓవర్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతి క్షణము బ్రీతింగ్ ని ఇప్పుడు గాలి పీల్చుకోవాలి, ఇప్పుడు వదిలేయాలి, అట్లా చేయట్లేదు. బాడీ ఈస్ డూయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. బట్ అట్ ద సేమ్ టైం ఈ క్షణం బ్రీతింగ్ ఆపేయండి అంటే మీరు ఆపేయగలుగుతున్నారు కదా. సార్, వన్ మోర్ అబ్జర్వేషన్ డైజెషన్. యా, చెప్పండి. వన్ మోర్ అబ్జర్వేషన్, డైజెషన్ ఉంది. డైజెషన్ అనేది సెల్ఫ్ ప్రమేయం లేకుండా బాడీ చేస్తుంది. సెల్ఫ్ ప్రమేయం అంటే సెల్ఫ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ డైజెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక రోజు డిస్టర్బ్డ్ గా ఉన్నారు, ఆర్ బాగాలేదు, మీ థాట్స్ అంతా డిస్టర్బ్డ్ గా ఉన్నాయి, యాంగ్జైటీలో ఉన్నారు, ఆ రోజు డైజెషన్ ఇంపాక్ట్ అవుతుందా లేదా, రైట్? ఓవరాల్ గా అంటే మీరు చెప్పింది హార్మోని డిస్టర్బ్ అయినప్పుడు ఉంటుంది దాని ఎఫెక్ట్. నార్మల్ గా అయితే ఇట్స్ అ బాడీ యాక్టివిటీ. బాడీ దాని పని తను చేసుకుంటూ ఉంటుంది. సెల్ఫ్ తో సంబంధం లేకుండా బాడీ యాక్టివిటీ అది అనే విషయం అర్థమైంది. ఇది ట్రూ సార్? అంతే అంటే, యా, దట్స్ మై, నేను అదే అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. పర్లేదండి, థ్యాంక్ యూ. సో రైట్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ స్టాప్ అండ్ ఆస్క్ అండి. నేను చెప్తూ పోతున్నాను, బట్ అట్ ఎనీ పాయింట్ ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ క్లియర్, ఆర్ అసలు మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ స్పీక్ అండి. ఓకే, సో సెలెక్షన్ అనేది అర్థమైందండి. ఆస్వాదన అనే యాక్టివిటీ మీలో మీరు కనిపిస్తుందా మీకు? ఎప్పుడు మనం ఆస్వాదనలు మనలో జరుగుతూ ఉంటాయి అనేది. ఎస్, కెన్ యూ చాట్ విండోలో అందరూ ఎస్ ఆర్ నో ఒకటి వేస్తారా? ఆస్వాదన అనేది అర్థమైందా మీకు? ఓకే, సో ఆస్వాదన సీమ్స్ టు బి ఓకే. రైట్, నెక్స్ట్ ఆలోచనలు. సో థింకింగ్ అనే యాక్టివిటీ కూడా మీలో కనిపిస్తుందా మీకు? సో మనం థింక్ చేస్తాం కదా మనందరం, లైక్ వాట్, రైట్, ఓకే, అందరు ఎస్ చెప్తున్నారు, నైస్. సో థింకింగ్ కూడా కనిపిస్తుంది. లక్ష్మణ్ గారు, బడాంగి లక్ష్మణ్ రావు గారు. యా, లక్ష్మణ్ రావు గారు చెప్పండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? లక్ష్మణ్ రావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్.
సార్ ఒకసారి ఆస్వాదన మరొకసారి చెప్పగలరా? ఓకే. సార్ నమస్తే. షూర్ అండి, చెప్తాను. ఆస్వాదన అంటే మనలో మన సెల్ఫ్ లోపల జరిగే ఒక యాక్టివిటీ అండి. సో ఆస్వాదన ఏంటి అంటే ఒక కంపారిజన్ జరిగి ఒక ప్రీవియస్ టేస్ట్ తోటి ఇప్పుడు జరుగుతున్న సెన్సేషన్స్, నా బాడీలో జరుగుతున్న సెన్సేషన్స్ బాగున్నాయా, అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా అనేది చెప్పేది ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ, అది ఆస్వాదన. మనం నార్మల్ గా కూడా వాడుక భాషలో మనం చెప్తూ ఉంటాం ఆస్వాదిస్తున్నాము అనేది. సో ఇప్పుడు ఒక ఆవకాయ పచ్చడి ఉంది, ఒక రీజియన్ లో ఇంకొక రీజియన్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక రీజియన్ వాళ్ళకి ఒక రకంగా ఆవకాయ పచ్చడి అలవాటు అయిన తర్వాత వేరే రీజియన్ వాళ్ళు చేసిన ఆవకాయ పచ్చడిని అంతగా ఆస్వాదించలేరు, రైట్? సో ఆ రీజియన్ పచ్చడి వచ్చినప్పుడు అబ్బా ఇది మా అమ్మమ్మ చేసిన పచ్చడిలా ఉంది అని మనం వింటూ ఉంటాం, రైట్? అంటే ఎప్పుడు ఆస్వాదిస్తున్నాము, మనకి ఏదైతే మనకు కావాల్సిన టేస్ట్ ఉందో అది రీచ్ అయినప్పుడు మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం. అలానే మీ ఇంటి దగ్గర ఒక బండి ఉంది, సమోసా ఉంది, అది వెళ్ళి తిన్నారు. మీరు ఎప్పుడు తింటూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. లెట్సే మీరు వేరే దేశంకి వెళ్ళిపోయారు ఆర్ వేరే ఊరికి వెళ్ళిపోయారు, చాలా నెలలుగా సంవత్సరాలుగా తినలేదు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ తిన్నారు. తినంగానే బా ఇది ఈ సమోసా కదా నేను ఇన్ని సంవత్సరాలు మిస్ అయింది అని మీరు అనుకుంటున్నారు. అంటే ఏంటి, మీరు ఆస్వాదిస్తున్నారు ఆ మూమెంట్ లో. అండ్ ఇంత రేర్ అకేషన్సే కాదండి, చాలా ఎవ్రీ మూమెంట్ లో మనం ఆస్వాదిస్తూనే ఉంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యా సో ఆస్వాదన అనేది చాలా కంటిన్యూస్ గా జరుగుతుంటుంది మనలో యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట కూర్చున్నారు, ఆ చోట వేడిగా ఉందా చల్లగా ఉందా అన్న దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఇమీడియట్ గా ఫ్యాన్ వేసేస్తాము, లేదా ఏసీ ఆన్ చేస్తాము, లేదా కర్టెన్ ఓపెన్ చేస్తాము. ఇవన్నీ మనం ఎక్కువ అటెన్షన్ పే చేయకుండా చాలా పనులు చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఆస్వాదన చేస్తూ ఉంటాం. లైక్ ఆ మూమెంట్ లో నేను ఆస్వాదించాను, ఆ రూమ్ లో నాకు టెంపరేచర్ ఎలా ఉంది, కంఫర్టబుల్ గా ఉందా లేదా అని, దాన్ని బట్టి చేసేసాను. అలానే బట్టలు వేసుకుంటున్నాను, నాకు వెళ్ళే అకేషన్ బట్టి ఇమ్మీడియట్ గా నేను ఓకే ఇది సెట్ అయిందా లేదా ఈ అకేషన్ కానీ, నాకు ఒక టేస్ట్ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, బేస్డ్ ఆన్ దాట్ నేను వేసేసుకున్నాను బట్టలు. ఆర్ స్నానానికి వెళ్ళాను, ఎంత వేడిగా ఉండాలి నీళ్ళు అన్నది నాకు తెలుసు, దాన్ని బట్టి కోల్డ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను, వాడేస్తున్నాను. సో కంటిన్యూస్ గా నేను ఆస్వాదిస్తున్నాను. ఎవ్రీ యాక్టివిటీలో నాలో ఆస్వాదన అనేది ఇన్వాల్వ్డ్ ఉంది. వంట వండినప్పుడు ఉప్పు వేసినప్పుడు ఆర్ కారం వేసినప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను, ఇది కరెక్ట్ గా సెట్ అయిందా లేదా టేస్ట్, నాకు మా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కి కానీ నా ఎక్స్పెక్టేషన్స్ కి కానీ ఈ రీచ్ అయిందా లేదా అన్న దాని మీద ఇంకా అప్పుడు ఆపేస్తాను. ఉప్పు అనేది ఎంత వేసి ఒక స్టేజ్ లో ఆపేస్తాను. సో రీచ్ అయింది అని ఆపేస్తున్నాను. అలా ఆస్వాదన అనేది కంటిన్యూస్ గా జరుగుతున్న యాక్టివిటీ మన సెల్ఫ్ లో, వేరియస్ థింగ్స్ లో. ఒక్కొక్క సందర్భంలో కూడా మనం తప్పుతుంటుంది సార్. ఆ స్థితిలో రావాలంటే ఏం చేయాలి సార్? అంటే ఎప్పుడు కూడా ఒక్కొక్క సందర్భంలో మైండ్ అన్కాన్షియస్ లో కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని చర్యలు జరుగుతున్నప్పుడు మర్చిపోతుంటాం. మళ్ళీ ఆ టేస్ట్ ని 24 గంటలు ఉంచుకోవాలంటే ఏం చేయాలి సార్ ఈ స్థితిని? అదే, సో ఆస్వాదననే కంటిన్యూ చేస్తూ ఉండాలా, లేకపోతే వేరే థింగ్స్ ఉన్నాయా సెల్ఫ్ లో? ఎందుకంటే ఆస్వాదన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫిజికల్ థింగ్స్ నుంచి వస్తుంది. బయట జరిగే వస్తువుల నుంచి, బయట జరిగే యాక్టివిటీస్ ఆర్ బయట మనుషుల బిహేవియర్ ఆర్ నా ఎదురుగా ఉన్న వస్తువుల నుంచి ఆస్వాదన వస్తుంది. అవి నా కంట్రోల్లో ఎప్పుడు నేను ఉంచగలనా లేదా అనేది క్వశ్చన్. ఒకవేళ నేను ఉంచలేకపోతే నా సంతోషం మొత్తాన్ని ఆస్వాదన మీదే నేను నిలుపుకోవాలా బేసిస్ ఫౌండేషన్ గా, లేదా నా సెల్ఫ్ లో ఇంకా వేరే విషయాలు ఉన్నాయా నా హ్యాపీనెస్ కి ఫౌండేషన్ గా అవ్వడానికి అనేది క్వశ్చన్. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఫస్ట్ సెకండ్ అండర్స్టాండింగ్ రియలైజేషన్ గురించి కొద్దిగా చెప్పండి. అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటము, రియలైజేషన్ తెలుగులో కరెక్ట్ వర్డ్ ఏమొస్తుంది వాటి గురించి కొద్దిగా? అంటే అవి విన్నానండి మీ క్వశ్చన్, థ్యాంక్స్ అండి. మీ పేరండి మీరు లక్ష్మణ్ రావు గారనా, వేరే వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? ఓకే, థ్యాంక్స్ అండి. సో అండర్స్టాండింగ్ రియలైజేషన్ కి వద్దామండి. ఎందుకంటే ఇవేంటంటే మామూలుగా వాడుక పదాలే అండర్స్టాండింగ్ రియలైజేషన్ అనేవి, కానీ ఇక్కడ యూజ్ చేసే సెన్స్ కొంచెం డిఫరెంట్ అండి. సో మనం దానికి వద్దాం, ఏంటి అవి, మనము వాటిని ఎలా అచీవ్ చేసుకోవచ్చు అన్నదానికి విల్ కమ్ టు దాట్. బట్ బిఫోర్ దాట్ మనం ఓన్లీ ఆస్వాదన గురించి ఎక్కువ మాట్లాడాము, థాట్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ డిజైరింగ్.
డిజైరింగ్ అంటే మనకి కోరిక. ఇది మన మెయిన్ యాంకర్ పాయింట్ అండి. అంటే మనం మనల్ని మార్చుకోవాలి, మనలో ఏదన్నా మార్పు మనం తెచ్చుకోవాలి అంటే ఇక్కడ వరకు మనము ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇవాళ రోజు కూడా డిజైర్స్, నాలోని కోరికలు ఏవైతే ఉన్నాయో, సో మనకు అందుకే మీకు సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వర్క్ షాప్ లో మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాం, లైక్ ఫస్ట్ 1-2 days లోనే. ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏం చెప్తున్నాం మనము, ఈ కోరిక అనేది ఫస్ట్, ఈజ్ ఇట్ న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా, ఇది నాకు న్యాచురల్ యాక్సెప్టెన్స్ కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ మనం చేసేది. ఆ తర్వాత ఈ కోరికకి తగ్గట్టుగా నేను జీవించినప్పుడు ఇది నా ఉభయ సుఖానికి దారి తీస్తుందా లేదా, అంటే నేను ఫస్ట్ సంతోషంగా ఉన్నానా లేదా, అండ్ నేను వేరే వాళ్ళకి రైట్ ఫీలింగ్స్ తో నేను నన్ను ప్రజెంట్ చేసుకోగలుగుతున్నానా లేదా అనేది సెకండ్ చెక్. థర్డ్ చెక్ ఏంటి అంటే, నా కోరిక ఏదైతే ఉందో ఇది ప్రకృతికి హార్మోనియస్ గా ఉందా లేదా ఎక్స్ప్లాయిటేటివ్ గా ఉందా, ఇది థర్డ్ చెక్ డిజైర్స్ గురించి. ఈ చెక్స్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ డిజైర్స్ అనేవి నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు చాలా వరకు తెలియదు. మనలో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక నాకు కరెక్ట్ అనే అనిపిస్తుంది, నా కోరిక ఏం తప్పులేదు అని మనకు అనిపిస్తుంటుంది. కానీ ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలియకుండానే మనం చాలా కోరికల్ని పోగేసుకుంటూ ఉంటామండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కోరికల్ని పోగేసుకుంటాము. ఆ హీరో ఏదో చేశాడు, ఆర్ హీరోయిన్ ఏదో చేసింది, అది బాగా అనిపించింది నాకు, నేను ఇలా చేయాలి అనే ఒక కోరికని నేను నా లోపల నేను పెట్టేసుకున్నాను. ఐ హావ్ ఎంబ్రేస్డ్ దట్ డిజైర్. అలానే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఏదో జరుగుతుంది, ఒక మనిషి చాలా బాగా వాయిస్తున్నాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఆర్ బాగా పాడుతున్నారు. నేను ఒక కోరిక ఇమీడియట్ గా, నేను నా మనవరాలను లేదా నా కూతురునో కొడుకునో ఇలా ట్రైన్ చేస్తాను, వాళ్ళకి కూడా ఇలాంటి మంచి స్కిల్స్ ని నేను నేర్పిస్తాను అని ఇమీడియట్ గా ఒక డిజైర్ లోపల వేసేసుకున్నాను. అలా కంటిన్యూస్ గా మనం ఈ ఇమేజెస్ ని అంటే కోరికల్ని మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కరెక్టా రాంగా, ఇవి హార్మోనియస్ కాదా, మనం ఎక్కువ అనాలిసిస్ చేయం ఈ డిజైర్స్ గురించి. వి కీప్ కాన్స్టెంట్లీ అక్యుములేటింగ్ దీస్ డిజైర్స్ ఇన్ అస్. అండ్ మనల్ని మొత్తం నడిపించేవి ఈ డిజైర్సే. నేను చేసే ప్రతి పని ఈ డిజైర్స్ ని అచీవ్ చేసుకోవడానికే చేస్తూ ఉంటాను కదా. సో డిజైర్స్ గురించిలోకి వెళ్తే మెయిన్ గా 3 సోర్సెస్ ఉంటాయి. సో ఇందాక అన్నట్టు ఒక డిజైర్, ఇది నాకు సెన్సేషన్స్ నుంచి వస్తుందా, ఆర్ ఇది నాకు బయట నుంచి వస్తుందా, అంటే ఇది ప్రీ కండిషనింగ్, ఆర్ ఇది నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుందా. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ డిజైర్ అనేదే మన ఫండమెంటల్, మనము చాలా చేసే పనులన్నిటికీ డిజైర్ సమ్ బేసిస్ మీదే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, లైక్ ప్రీ కండిషనింగ్ అంటే ఏంటి, సెన్సేషన్స్ అంటే ఏంటి, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, వీటిని ఒకసారి మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, రైట్. సో ఒక కోరిక సెన్సేషన్స్ బేసిస్ మీద రావడం అంటే ఏంటి, నేను ఒక కార్ షోరూమ్కి వెళ్ళాను, ఒక కార్ని చూశాను, బాగా నచ్చింది చూడ్డానికి, అంటే నాకు విజువల్ గా చాలా బాగుంది, అండ్ సంహో నేను ఆ కార్లో వెళ్తే నాకు మంచి గౌరవం వస్తుందనో లేదా నేను అనుకున్నాను, నాకు ఆ సెన్సేషన్ కలిగింది, అండ్ ఈ కార్ని నేను ఓన్ చేయాలి అనేది నాకు కోరిక కలిగింది. సో అదొక డిజైర్, సెన్సేషన్స్ నుంచి వచ్చిన డిజైర్. అలానే ఒక పర్టికులర్ బట్టలు వేసుకున్నాను, ఇలాంటి బట్టలు వేసుకుంటే నేను కొంచెం ఆ హీరో లాగా ఉన్నాను, ఆర్ కొంచెం ఆ పెద్ద మనిషి లాగా ఉన్నాను, నాకు ఇలా కొంచెం యూనో ఎక్కువ కొంచెం అటెన్షన్ ఇస్తారేమో, ఐ మే ఎంజాయ్ ఇట్ అని నాకు ఆ డ్రెస్ వెనకాల ఒక సెన్సేషన్ బేస్డ్ డిజైర్ ఉంది. అంటే ఇలాంటి సూట్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ పంచ కట్టుకుంటే, ఆర్ కుర్తా వేసుకుంటే నాకు ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందేమో, అలా వేరియస్ రీజన్స్ వల్ల నేను ఆ డిజైర్ ని నేను ఎంబెడ్ చేసుకున్నాను వాళ్ళు. యా శ్రీనివాసరావు గారు చెప్పండి. ఏదో క్వశ్చన్ ఉందండి శ్రీనివాసరావు గారు, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు ఆల్రెడీ, మీరు అడగచ్చు. ఓకే, సో
మళ్ళీ ఒకవేళ బై మిస్టేక్ అయితే మళ్ళీ అన్మ్యూట్ చేయండి. ఆల్రైట్. సో సెన్సేషన్స్ బేసిస్ మీద మనం చాలా డిజైర్స్ ని వి బిల్డ్. ఒక ఇంటికి వెళ్ళాను, లెట్స్ సే, వాళ్ళ ఇల్లు చూశాను, భలే ఉంది వీళ్ళ ఇల్లు, నేను కూడా ఇలానే నా ఇల్లు నేను కట్టుకోవాలి, ఆర్ నా ఇల్లుని ఇలాంటిది సంపాదించుకోవాలని నాకు ఒక కోరిక కలిగింది. సో సెన్సేషన్స్ బేసిస్ మీద నేను ఆ డిజైర్ ని తీసేసుకున్నాను. రైట్. అలా మనం చాలా డిజైర్స్ ని బేస్డ్ ఆన్ సెన్సేషన్స్ వి టేక్ అక్యూములేట్ అవర్ డిజైర్స్. యా, శ్రీనివాసరావు గారు మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు, అడగండి. మాకేం వినిపించట్లేదు, ఒకవేళ మీరు ఏమన్నా చెప్తుంటే. వినిపించట్లేదండి, ఒకవేళ మీరు ఒక టైప్ చేస్తే చాట్ విండోలో పెట్టండి, తర్వాత మనం చూద్దాం. వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ యూ అండి. ఓకే. సో సెన్సేషన్స్ బేసిస్ మీద డిజైర్స్ మనం కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉంటాం. అలానే లైక్ సే నాకు టేస్ట్ నచ్చింది ఏదన్నా ఫుడ్, ఇది మళ్ళీ మళ్ళీ తినాలి అని నేను ఒక ప్రణాళిక వేసుకుంటాను. లైక్ ఓ పిజ్జా నచ్చింది, అరే మనం అప్పుడప్పుడు వస్తూ ఉండాలి ఈ ప్లేస్ కి, ఇంకొకసారి ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు వెళ్ళాలి ఆ ప్లేస్ కి, ఐస్ క్రీమ్ బాగుంది, వీటి దగ్గర బిర్యానీ బాగుంది, అలా చాలా మనం డిజైర్స్ ని అక్యుములేట్ చేసుకుంటాం కదా. అలానే నెక్స్ట్ కండిషనింగ్ బేసిస్ మీద. సో మనలో చాలా కండిషనింగ్ ఉంటుందండి. మనం తెలియకుండానే మనం ఈ కండిషనింగ్ ని మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ చేసుకుంటాం. లైక్ ఇది కొంచెం జాగ్రత్తగా మనం అవేర్ గా ఉంటే మనం చూసుకోగలుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వర్క్ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. అంటే ఒళ్ళు వంచి చేసే పని ఏదైతే ఉందో, ఫిజికల్ లేబర్ కానీ ఫిజికల్ వర్క్ కానీ, దానికి మనం ఒక వాల్యూ అసైన్ చేస్తాం. ఇది తప్పించుకోవాల్సింది, ఆర్ లెట్స్ సే ఇది అవసరం లేనిది, ఆర్ ఇది మనం ఇది చేస్తే మనకి రెస్పెక్ట్ రాదు. ఇది ఇలాంటి కొన్ని మాన్యతలు మనలో చేర్చుకుంటూ ఉంటాయి. అంటే కరెక్టా రాంగ్ అని నేను చెప్పట్లేదు, కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ వెదర్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ బేస్డ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్, ఆర్ జస్ట్ బయట జరుగుతున్న కొన్ని విషయాల వల్ల, సంఘటనల వల్ల మనం దాన్ని అక్యుములేట్ చేసుకున్నాము, ఆర్ ఎవరో చెప్పారని, ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల, లేకపోతే ఏదో మూవీలో చూసానో, పేరెంట్స్ చెప్పడం వల్ల నేను తీసేసుకున్నానా, లేదా నేను ఆ విషయాన్ని నేను అనలైజ్ చేసి నాకు ఇది కరెక్ట్ అండ్ ఇది లైక్ ఇట్స్ లీడింగ్ టు హార్మోనీ. ఇందాక చెప్పాం కదా, సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్ కూడా చేసుకుని ఆ డిజైర్ ని మనం తీసుకుంటున్నామా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కండిషనింగ్ బట్టలు బట్టి ఉంటుంది. అంటే ఒక రకమైన బట్టలు వేసుకుంటే ఈ మనిషి ఇలాంటి వాడు, ఆర్ ఆ మనిషి ఇంకొక రకంగా బట్టలు వేసుకుంటే ఆ మనిషి అలాంటి వాళ్ళు. అది ఏదైనా అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్తా వేసుకుంటే ఓహో ఇతను ఆదర్శవాది, ఓకే, కుర్తా ఖాదీ కొంచెం ఇంకా ఖద్దరుతో వేసుకుంటే ఓ ఇతను దేశభక్తుడు, ఆర్ లెట్స్ ఏ సూట్ వేసుకుంటే ఓ ఇతను కార్పొరేట్, లేదా పంచె కట్టుకుంటే ఓహో ఈయన ట్రెడిషనల్. అలా ఇవైతే మనం బకెట్స్ లో వేస్తున్నామో, ఒక మనిషిని రకరకాల బకెట్స్ లో వేసేస్తున్నామో, ఇదంతా మనలో ఉన్న కండిషనింగ్. అంటే మనం అలా ఆ మాన్యతల్ని మనం తీసుకుందాం. అది మన రీజియన్ లో మనం చూసే సిచ్యువేషన్స్ బట్టి అలా చేస్తూ ఉండొచ్చు. బట్ అది కరెక్టా కాదా, దాని బేసిస్ మీదే మనం కొన్ని జడ్జ్మెంట్లు కూడా చేసేస్తాం. అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ కుర్తా వేసుకుని వస్తే ఓ ఇతన్ని కొంచెం ఎక్కువ నమ్మకస్తుడు, లేదా ఒక మనిషి బట్టలు సరిగ్గా లేవు, ఇతని నమ్మకస్తుడు కాదు. రైట్. ఇలాంటి కండిషనింగ్స్ అన్ని మనలో ఉంటాయండి. మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటే మనలో కనిపిస్తాయి. అలానే మనం చాలా వరకు రిలీజియన్ బేసిస్ మీద, కాస్ట్ బేసిస్ మీద, రీజియన్ లైక్ భాష బేసిస్ మీద, ఓ సౌత్ వాళ్ళందరూ ఇంతే, లైక్ నార్త్ వాళ్ళందరూ ఇలానే ఉంటారు, సౌత్ వాళ్ళందరూ ఇలానే ఉంటారు, ఆర్ అమెరికా వాళ్ళందరూ ఇలానే ఉంటారు, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా మాన్యతలు. ఆఫ్రికా వాళ్ళందరూ అంటే ఇలానే ఉంటారు అనేవి. సో ఇవన్నీ మనలో ఉండే కండిషనింగ్స్. ఇంకా ఎటువంటి కండిషనింగ్స్ ఉంటాయి? ఎవరైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా అండి కండిషనింగ్ కి? చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కండిషనింగ్ అనేది మనం వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ వీ డోంట్ పే ఎనఫ్ అటెన్షన్ టు ఇట్. మనం ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని యాక్సెస్ చేయడం లైక్ మర్చిపోతాం ఈ కండిషనింగ్ వల్ల. యా, రాధారాణి గారు చెప్పండి. అంటే టెంపుల్ కి వెళ్తే ట్రెడిషనల్ గా వెళ్ళాలి. షూర్. యా, టెంపుల్ కి వెళ్తే ఒక రకమైన బట్టలు వేసుకుని వెళ్ళాలి అనేది ఒక కండిషనింగ్. రైట్. ఆర్ టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు అంటే వీళ్ళు ఒక రకమైన మనుషులు, లైక్ యూనో టెంపుల్ కి వెళ్ళని వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు, వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనే కండిషనింగ్ ఉంటుంది. సీతారామరాజు గారు ప్లీజ్ గో హెడ్. పనివాడు అన్నా అనుకోండి, వాడికి జ్ఞానం లేదు అనే ఒక కండిషన్.
యా. సో పని అంటే అదే చెప్తున్నాను కదా, ఫిజికల్ లేబర్ చేసే వాళ్ళు అంటే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఇంతే ఉంటుంది అనేది ఒక కండిషన్. అజంప్షన్ కదా. అదే అన్ని అజంప్షన్స్ అజంప్షన్స్ అనొచ్చు, కండిషనింగ్స్, డిఫరెంట్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్ అండి. వర్డ్స్ అంటే వాట్ ఎవర్ ఈజ్ అన్వెరిఫైడ్, కండిషనింగ్ ఆర్ అజంప్షన్, వాట్ ఎవర్ ఈజ్ అన్వెరిఫైడ్ అండ్ we have taken it as it is and generalized it for everybody అనేది కండిషనింగ్ అవుతుంది. ఓకే, మళ్ళీ నాకు 10 minutes నోటీస్ వచ్చింది. ఆ 40 minutes ఏదైతే ఉందో జూమ్ ది డిఫాల్ట్, అది ఎందుకు యాక్టివేట్ అయిందో తెలియదు ఇవాళ. బట్ అగైన్ 10 minutes లో కట్ అవ్వబోతుందండి. సారీ, అగైన్ మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. బట్ ఎనీవే, లైక్ కలర్ ఆఫ్ ద స్కిన్ బేసిస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ అందమైన అమ్మాయి అనగానే ఇమీడియట్ గా ఒక ఇమేజ్ వస్తుంది. అంటే మన సినిమాల్లో బట్టి చూస్తే మనకు జరిగిన కండిషనింగ్ ఏంటంటే తన తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, ఇలా ఇది ఒక కండిషనింగ్ మనలో జరిగింది. అండ్ అది అన్ని చోట్ల ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్రికాకి వెళ్ళి చూసినా, లేదా ఈవెన్ అమెరికాలోకి వెళ్ళినా చూసినా డార్క్ స్కిన్ వాళ్ళని అందంగా కన్సిడర్ చేస్తారు. అండ్ అది సో ఇట్స్ నాట్ యూనివర్సల్. ఆ నోషన్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సీతారామరాజు గారు మీరు ఏదో చెప్తున్నారు. అదే ఈ టీచింగ్ ఫీల్డ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ కాలం పిల్లలందరూ ఇంతే పాడైపోయారు, మొత్తం సినిమాలు చూసి పాడైపోయారు, ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఒపీనియన్ ఉండటం వల్ల వాడిని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అనేటువంటిది ప్రెసెంట్ నేను చూస్తూ ఉన్నాను అనమాట. ట్రూ అండి, యా ట్రూ. ఒపీనియన్ పెట్టుకోవటం అనేది. యా ట్రూ. సో ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరూ బుద్ధిమంతులు, కరెంట్ జనరేషన్ వాళ్ళందరూ పాడైపోయిన వాళ్ళు, ఆర్ కరెంట్ జనరేషన్ కి అసలు నిలకడ లేదు, ఆర్ యూనో స్టెబిలిటీ లేదు, ఇది లేదు అది లేదు అని చాలా కామన్ గా వింటుంటాం. యా, హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇప్పుడు సపోజ్ కాలేజీలలో ఇక్కడ స్టూడెంట్స్ టార్న్ జీన్స్ వేసుకొస్తే ఇంకా వి గెట్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఈ టీచింగ్ కమ్యూనిటీ. వీడు మరి పూర్తిగా ఏమాత్రం పెద్దలంటే మర్యాద లేదు, అమ్మాయి ఆ విధంగా అట్లాంటిది సార్ కామన్ గా ఉంటుంది సార్. అమ్మాయిలు వేసుకొస్తే ఇంకా మరీ ఎక్కువ అంటే ఎస్. ఇంకా నాకు మొదటి కూడా ఉంటుండే ఈ సెషన్ విన్నంత వరకు, ఎవరైనా గడ్డం మాత్రమే పెట్టుకుని మీసాలు లేని ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు మనకు తెలియని వాళ్ళు, ముఖ్యంగా వి థింక్ దే ఆర్ రిలీజియస్లీ చావనిస్టిక్, అంతే వాళ్ళు మరి మత మౌఢ్యము, క్రూయల్ ఇవన్నీ అసోసియేషన్స్ సార్. ఇక్కడ బయట జరుగుతున్న వేరే దేశాల్లో ఇవన్నీ అసోసియేట్ చేసేస్తాం ఇంకంతే. ఎస్ సార్, మన మనసులో అది ఉండిపోతూ ఉంటుంది అప్రోచ్. ట్రూ అండి, యా థ్యాంక్స్ అండి, కరెక్ట్. అదే అండి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బేసిస్ మీద చాలా కండిషనింగ్స్ ఉన్నాయండి. లైక్ కొన్ని రకాల పనులు లేడీసే చేయాలి అనే ఒక కండిషనింగ్ మనలో కామన్ గా కనిపిస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉడ్చే పని ఉంది, ఎవరైనా అబ్బాయి చేస్తుంటే నువ్వెందుకు చేస్తున్నారా మీరేనో ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి కదా. సో అంటే అలాంటి కొన్ని పనులు ఓన్లీ అమ్మాయిలే చేయాలి అనేది ఒక కండిషనింగ్, వేరే అబ్బాయిలు చేయకూడదు, ఆర్ చేయడం ఆర్డ్ అనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ టాస్క్స్ వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు. మేబీ లేడీసే చేయొచ్చు, మేబీ జెంట్సే చేయొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? ఎవరి టైం బట్టి, పరిస్థితులు బట్టి, హెల్త్ బట్టి దే మే డిఫైన్ దేర్ టాస్క్స్ అండ్ డూ దెమ్. కానీ యూనో కొన్ని ఇలాంటివి ఓన్లీ జెంట్సే చేయాలి, ఇలాంటివి ఓన్లీ లేడీసే చేయాలి. లెట్స్ సే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారు, లేడీస్ వెళ్ళి ఫస్ట్ మాట్లాడుతున్నారు అనుకోండి, జెంట్స్ ఏమో బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదు, ఏంటి వీళ్ళ ఇంట్లో ఏంటి తనదేనేమో పెత్తనము, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో ఓన్లీ ఈ జెండర్ బేస్డ్ కండిషనింగ్ చాలా కామన్ కనిపిస్తుంది. అండ్ ప్రొఫెషన్స్ కూడా లైక్ కొన్ని ఓన్లీ జెంట్సే యూనో చేయగలరు. ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ అందరికి చాలా మందికి ఆర్ట్స్ వైపు వెళ్తారా, లేకపోతే ఇంకేదన్నా ఆర్ మేనేజ్మెంట్. ఇంజనీరింగ్ అంత ఎక్కువ, ఎస్పెషల్లీ యుఎస్ లో ఇలాంటి చేసేలో ఇంకా ఎక్కువ ఉంది ఆ కండిషనింగ్. ఎక్కువ హెచ్ఆర్ వైపు, హెచ్ఆర్ అంటే లేడీనే, జెంట్స్ హెచ్ఆర్ అనేది కార్పొరేట్ కంపెనీస్ లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనే మొత్తం ఆ ప్రొఫెషనే ఓన్లీ లేడీస్ కే, సెక్రటరీ అనేది లేడీస్ కే అసోసియేట్ చేయడము, ఇలాంటి చాలా కామన్ గా చూస్తుంటాం. ఇంకేమైనా ఉన్నాయండి హనుమంత్ రెడ్డి గారు, సీతారామన్ గారు? అంటే హ్యాండ్ రైజ్. ఇప్పుడు మనం కొత్త ప్లేస్ కి వెళ్ళాము, అక్కడ మనం కొంతమందితో మనం కలిసి మాట్లాడాలి, లేదా పని చేయించుకోవాలి.
అప్పుడు కండిషన్ అనే దానికన్నా మనం ముందు అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, దీన్ని బట్టి అర్థం చేసుకుని మనం ఎలా మూవ్ అవ్వాలి వాళ్ళతోని, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా మనం మాట్లాడితే ఇక్కడ పని అవుతుంది. ఇక్కడ కండిషన్ అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఈ అబ్జర్వేషన్ ద్వారానే కదా మనం ముందుకెళ్ళేటువంటిది. దాన్ని ఒకసారి వివరిస్తారు. కండిషన్ లేకుండా మనం వాళ్ళని చూసి ఐడెంటిఫై చేస్తాం. డ్రెస్ ఖచ్చితంగా చూస్తాం, వీళ్ళ డ్రెస్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఇలా చాలా మనం అర్థం చేసుకుని వాళ్ళతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని కండిషన్ అనగలమా లేకపోతే ఏంటి అనేది యా, కండిషనింగ్ అనేది మనం ఎప్పుడు వాడతాము అంటే వెన్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వచ్చాడు, తనకి ఇంగ్లీష్ రాదు, తెలుగే వచ్చు అనుకోండి. అప్పుడైతే నేను అర్థం చేసుకున్నాను, నేను తనతో తెలుగులో మాట్లాడి యూనో ఆ పని జరగడమో ఇలా కమ్యూనికేషన్ చేయడమో అందులో ఏం తప్పులేదు. ఇతనికి ఇంగ్లీష్ రాదు అనేది కండిషనింగ్ అది కాదు. కానీ ఎప్పుడైతే తనని తక్కువ చేసి చూడటము, అంటే రెస్పెక్ట్ అనే ఫీలింగ్ గనక మనలో కలగట్లేదు, బికాజ్ తన ఓన్లీ తెలుగు వచ్చి తనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి నాలో రెస్పెక్ట్ అనే ఫీలింగ్ లేదు అనేది, దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఇప్పుడు అందరికి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. యూనో మనం అందరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాము, మనకి కొన్ని లాంగ్వేజెస్ వచ్చు, మనం అందరం రకరకాలుగా డ్రెస్సెస్ వేసుకుంటాము. మనందరం డిఫరెంట్ ఈవెన్ రిలీజియన్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. సో అప్బ్రింగింగ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అవన్నిటిని యూనో గుర్తించుతూ వాటికి తగ్గట్టుగా కన్వీనియంట్ గా మీరు అన్నట్టు ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని యూనో ముందుకెళ్ళడం, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. బట్ ద ప్రాబ్లమ్ comes when our feelings are based on these. నాలో ఒక ట్రస్ట్ అనేది ఆ మనిషి వేసుకునే బట్టలు బట్టి నేను డిసైడ్ చేస్తున్నప్పుడు, నాలో ఉన్న రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ని నేను ఆ మనిషి వేసుకునే డ్రెస్ బట్టి, వాళ్ళ కలర్ బట్టో, లేకపోతే వాళ్ళ జెండర్ బట్టో, వాళ్ళ ఏజ్ బట్టో, వీటిని బట్టి నా రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే నేను డిఫైన్ చేస్తున్నానో, దట్స్ వెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యునో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ అరైజెస్. సో జస్ట్ డిఫరెన్సెస్ ని గుర్తించడంలో there's no issue with that. Did I make sense, Sitaram Raj garu? yes sir, thank you. Yeah, sure, thanks అండి. సో అదండి, అంటే ఇప్పుడు ఈ కండిషనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లలతో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అందరికీనండి, ఓన్లీ వీరభద్రరావు గారికా? నో సార్, ఇట్స్ క్లియర్. లేదండి, లేదు, ఇట్స్ క్వైట్ ఓకే. ఓకే. సో వీరభద్రరావు గారు, మేబీ నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఒకసారి మీరు చూడండి. బట్ ఎనీవే, యా, పిల్లలతో యాక్టివిటీ చేసినప్పుడు చాలాసార్లు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక విలేజ్ నుంచి అలాంటి బట్టలు వేసుకున్న ఒక మనిషిని ఒక పిక్చర్ చూపించి, ఒక సూటు బూటు వేసుకున్న ఒక మనిషిని పక్కన పెట్టి వీళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుందో రాయండి అని చెప్తే వాళ్ళు రాస్తారు ఏంటంటే, ఇతను చాలా నాలెడ్జబుల్, సూట్ వేసుకున్న అతను చాలా నాలెడ్జబుల్, కల్చర్డ్ అని, లేకపోతే వెల్ మేనర్డ్ అని, ఇలాంటివి రాస్తారు. రైట్? అంటే మనం అసోసియేట్ చేసేసాం ఆ ఇమేజ్ తోటి, ఆ పర్సన్ తోటి. వీ హ్యావ్ అసోసియేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. జస్ట్ తను యూనో సూట్ వేసుకున్నాడు అంటే చలి ప్రాంతం నుంచి వచ్చాడు, లేదా పంచి కట్టుకున్నారు అంటే వేడి ప్రాంతం నుంచి వచ్చారు అంటే దట్స్ ఓకే, అంతవరకు ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ నాలెడ్జ్, విజ్డమ్, లేదా నమ్మకస్తులు, వీళ్ళు నమ్మకస్తులు కాదు, ఇలాంటివి ఎప్పుడైతే చెప్తారో దెన్ అండ్ మీరు ఒకవేళ సపోజ్ ఇలాంటి మనిషితో వెళ్తే బాగా మాట్లాడతారా, అలాంటి మనిషితో వెళ్ళి బాగా రిసీవ్ చేసుకుంటారా అంటే మళ్ళీ ఆపోజిట్ చెప్తారు. అంటే ఎవరైతే నా విలేజ్ అని మనిషి పిక్చర్ చూపిస్తాను, వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారండి, కానీ సూట్ వేసుకున్న వాళ్ళు అంత రిసీవ్ చేసుకుంటారో లేదా. ఐ మీన్ అది కూడా అగైన్ కండిషనింగే. సో అలా మనలో చాలా ఉంటాయండి ఆల్ దీస్ కండిషనింగ్స్. బేస్డ్ ఆన్ దాట్ మనం చాలా యాక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఈ కండిషనింగ్ అనేది చాలా కేర్ఫుల్. సో అందుకే మనకి సెల్ఫ్ వెరిఫికేషన్ అనేది సో అందుకే మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి ప్రపోజల్లో పెట్టింది. ఏంటి అంటే, ఎనీ ప్రపోజల్ ఫస్ట్ ఇట్ షుడ్ బి naturally acceptable, then it should be in behavior mutual happiness, and in work with nature mutual prosperity. Then
ఐ కెన్ కన్సిడర్ ఇట్ టు బి లైక్ ఐ విల్ యాడ్ ఇట్ టు మై రియలైజేషన్ అన్నట్టు ఆ ప్రపోజల్ ట్రూ అని నేను యాక్సెప్ట్ చేయగలను అనే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ని మనం వర్క్షాప్ లో మీకు ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఈ డిజైర్ ని అగైన్ సారీ 1 minute ఉందండి, మేబీ మీటింగ్ ఎండ్ అవుతుంది, ప్లీజ్ రీజాయిన్ అండి. ఇంకొక 20 minutes ఉంది మనకి, ఎనీ టైమ్ ఇట్ మే స్టాప్. సో ఈ డిజైర్స్ అనేవి మనం మనలో కలిగే కోరికల్ని మనం తీసుకోవచ్చు. అంటే ప్రతి క్షణం మనలో జరిగే డిజైర్స్ ని వీ కెన్ ఇవాల్యుయేట్. సార్ సుమన్ గారు, మనకి ఏమీ తెలియనప్పుడు ఏ అజంప్షన్ కి రాకపోవడం బెటర్ అంటారా? అంతే కదండి, ఉన్నది ఉన్నట్టు అప్పటికప్పుడు తెలుసుకోవడమే, ఇంకా ఏమీ తెలియనప్పుడు. మీ గురించి నాకేమీ తెలియదు అలాంటప్పుడు నేను గుడ్ అని కానీ బ్యాడ్ అని కానీ నేను ఒపీనియన్ కి రాకపోవడం అనేది ఉత్తమం. అంతే కదండి. గుడ్ బ్యాడ్ అండ్ ప్రతి మనిషిని జస్ట్ గుడ్ అండ్ బ్యాడ్ అని కూడా క్లాసిఫై చేయలేం. ఆ మనిషి ఆ సిచ్యువేషన్ లో కొన్నిసార్లు గుడ్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ సిచ్యువేషన్ లో బ్యాడ్ గా బిహేవ్ చేయొచ్చు. జస్ట్ ఒక మనిషి మొత్తాన్ని తీసుకెళ్లి గుడ్ బ్యాడ్ బకెట్ లో వేయడం కూడా కష్టమే. ఎందుకంటే మన అందరం తప్పులు చేస్తూ ఉంటాం, ఒప్పులు చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ బోత్ షేడ్స్, ఆల్ ఆఫ్ అస్ కదా. కంప్లీట్ గా మనల్ని ఈ మనిషి దిస్ గై ఇస్ బ్యాడ్, దిస్ గై ఇస్ గుడ్ అనేది ఎలా అంత ఈజీ కాదు అది తేల్చుకోవడం. సో ఈ సిచ్యువేషన్ లో ఈ పని తను బ్యాడ్ గా చేశాడు, ఆర్ ఈ సిచ్యువేషన్ లో ఈ పని తను గుడ్ గా చేశారు, అంతవరకు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ లేకుండా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీ రూమ్మేట్ గా నేను రావాలనుకున్నాను, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలంటే ఇద్దరి గురించి నాకేమీ తెలియదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? అంటే ఇంకా అది అప్పుడు అలాంటప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ కదండి, బ్లైండ్ గా వెళ్తున్నట్టే కదా. తర్వాత జరిగే విషయాలు బట్టి డెసిషన్ మార్చుకోవాల్సి వస్తుందేమో, అంతే. ఓకే, ఇంటరాక్షన్ తర్వాతే మనం ఏ ఒపీనియన్ గానే రావాలి ఆ పర్టికులర్ ఇష్యూలో. కరెక్ట్, అంతే కదండి. ఇంటరాక్షన్ అంటే అదర్వైజ్ మనం ముందే డిసైడ్ కంక్లూడ్ చేసేస్తే ఆ మనిషి గురించి. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అవేనండి. థ్యాంక్స్ అండి. ఎవరో అడుగుతున్నారండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. పద్మజ గారు, హలో అండి. గుడ్ మార్నింగ్. క్లియర్ గా ఉందా వాయిస్? వినిపిస్తుంది. అంటే ఇంతకు ముందు అడిగారు కదా, అది నాకు వినగానే ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఏంటంటే పెళ్లి అనే రిలేషన్ కూడా సిమిలర్. అంతా టోటల్ గా అసెస్ చేయలేము. మన చాయిస్ లో టోటల్ అసెస్మెంట్ ఎప్పుడు చేయలేము. జేబీ అనేది అందుకే వస్తుంది. ఎందుకు వస్తుందంటే వన్స్ మనం ఒక డెసిషన్ తీసుకున్నాక ఏదైనా మనకి డిఫరెంట్ గా జరిగినప్పుడు, మనం అనుకున్నట్టుగా లేనప్పుడు ఎలాగ కో ఎగ్జిస్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం అంతా నేర్చుకునేది. సో అన్ని పర్ఫెక్ట్ గా మనకి కంపాటబుల్ గా దొరుకుతాయి అనేది ఇంపాసిబుల్. అది సో అది గుర్తొచ్చింది. రూమ్మేట్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఎనీ రిలేషన్ మనకి కంపాటబుల్ గా ఉంటుంది అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్. అది చెప్పాలనిపించింది. ట్రూ అండి. సో ఐ మీన్ అందుకే ఇందాక అన్నట్టు ఏది కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ గా గుడ్ బ్యాడ్ అనేది చేయలేము. సో యాజ్ సిచ్యువేషన్స్ అరైజ్ మన దగ్గర ఒక ఆన్సర్ అంటూ ఉంటాయి. ఇప్పుడు జీవన విద్య అనేది లైక్ సమాధానము అంటారు. అందుకని రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది సమాధానం. అంటే సమాధానము అంటే ఏంటంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నదానికి మన దగ్గర ఆన్సర్ ఉండగలగడం. దిస్ ఈజ్ లైక్ బీయింగ్ రిజాల్వ్డ్. ఓకే, ఇలా జరిగితే మనం ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా జరిగితే ఇలా వెళ్ళొచ్చు. అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేనప్పుడు నేను ప్రొయాక్టివ్ గా ఎలా ఉండొచ్చు. సో ఆ అండర్స్టాండింగ్, ఆ క్లారిటీ ఏదైందో అది సమాధానం అని అంటాం. సో ఒక సమాధానంతో జీవిస్తున్నాం. ఒక సమజ్, హిందీలో మాట్లాడితే ఒక సమజ్ అంటాం దీన్ని.
ఆ అండర్స్టాండింగ్ ఉంది నాలో, ఆ రైట్ అండర్స్టాండింగ్ ఉంది. సో సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి, డెఫినెట్ గా అరైజ్ అవుతూ ఉంటాయి. అది స్పౌస్ తో అరైజ్ అవుతూ ఉంటాయి, చిల్డ్రన్ తో అరైజ్ అవుతూ ఉంటాయి, కజిన్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్, కొలీగ్స్, అన్ని ప్లేసెస్ లో అరైజ్ అవుతూ ఉంటాయి. బట్ అలా అరైజ్ అయినప్పుడు నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న దాని మీద క్లారిటీ ఉండడమే ఆ సమాధానం ఉండడం. సో యా, కమింగ్ బ్యాక్ టు దీస్ డిజైర్స్, ఇది క్రూషియల్ పాయింట్ అండి. అంటే ఇది అనలైజ్ చేసుకోగలిగితే దెన్ థింగ్స్ విల్ రియలీ స్టార్ట్ చేంజింగ్ విత్ ఇన్ అస్. మనలో రియల్ గా అవేర్నెస్ తోటి చేంజ్ రావాలి అంటే ఈ డిజైర్స్ ని అనలైజ్ చేసుకోగలగడం. అంటే నేను ఎవ్రీ టైం నేను నా పర్పస్ ని నేను క్వశ్చన్ చేసుకోవడం. ఒక పని చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తున్నాను, ఈ పని నేను అటెన్షన్ గ్రాబ్ చేయడానికి చేస్తున్నానా, లేదా యూనో ఏంటి నా పర్పస్ ఏంటి? is this leading to harmony within me and harmony in my relationships and people around me, or is it not leading to harmony within me and people around me అనే క్వశ్చన్ మనం కనుక రేజ్ చేసుకుంటే, ఇదే ఈ 3 స్టెప్స్. ఫస్ట్ థింగ్, ఇది నాకు ఇన్నేట్ గా ఉందా అంటే నా ఇన్నేట్నెస్ అని అంటాం, స్వత్వము, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏదంటున్నాము, ఇది నా సత్వము. ఇదేంటంటే పరతంత్రం, ఇది ప్రీ కండిషనింగ్. అంటే బయట జరుగుతున్న విషయాల బేసిస్ మీద నా లైఫ్ ని నేను జీవిస్తున్నాను. ఇది కూడా పరతంత్రమే, సెన్సేషన్స్ బేసిస్ మీద నా లైఫ్. ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు, అది కొంచెం ఐ మీన్ వినంగానే ఇన్నోసెంట్ గా ఉన్నా సరే, లైక్ కంటిన్యూస్ గా ఈ ఆస్వాదన ఫీలింగ్ గుడ్ గా ఎలా ఉంచుకోగలుగుతాము అనేది, దట్ ఈస్ ద హోల్ థింగ్. మనం చేస్తున్నది కంటిన్యూస్ గా నా ఆస్వాదన ఎలా గుడ్ గా ఉంచుకోగలను అనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ లోపల ఇంకా వేరే ఉన్నాయి నా సెల్ఫ్ లో, వాటిని ఎన్ష్యూర్ చేసుకుంటే ఆస్వాదన అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆస్వాదన బట్టే నా లైఫ్ నడవాల్సిన అవసరం లేదు అనేది మనం వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఇన్ అవర్ సెల్వ్స్. సో ఎప్పుడైతే సెన్సేషన్స్ బేస్ మీద నేను నా లైఫ్ ని నడుస్తుందో, దెన్ దట్స్ లైక్ పరతంత్రం. ఎందుకంటే నా కంట్రోల్లో లేదు కదా బయట ఏం జరుగుతుంది, ఆర్ నాకు అనుగుణంగా ఉంటుందా ఉండదా ఎన్విరాన్మెంట్ కానీ పీపుల్ కానీ అనేది నా కంట్రోల్లో లేదు. అలానే ఇది అన్ఇవాల్యుయేటెడ్ నాలెడ్జ్ ఆర్ అన్ఇవాల్యుయేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ అజంప్షన్స్ ఏవైతే వచ్చినాయో, ఈ అన్వెరిఫైడ్ వాటి మీద నా లైఫ్ నడుస్తుంది. సో నాది అదొక ప్రోగ్రామబుల్ బాక్స్ అనమాట. నాది వచ్చి ఇది ఇలాగా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలానే ఉంటారు, నువ్వు వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి అని నన్ను కండిషనింగ్ చేస్తే, ఇంకా ఐ మీన్ ఇది క్లియర్ గా కనిపిస్తుంది కదండి. పార్టీస్, మన రీజనల్ పార్టీస్ లో ఈ పార్టీ వాళ్ళు అలానే ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఇలానే ఉంటారు అన్న బేసిస్ మీద లైక్ టూ మచ్ కండిషనింగ్ జరుగుతుంది. కాస్ట్ బేసిస్ మీద కండిషనింగ్ జరుగుతుంది, రిలీజన్ బేసిస్ మీద. ఇందాక ఆయన అన్నట్టు యూనో, సో గడ్డండి మీసం లేదు అంటే ఇమీడియట్ గా దెర్ ఇస్ అన్ అజంప్షన్ అబౌట్ దట్ పర్సన్. ఐ మీన్ తను ఇచ్చిన ఎగ్జాంపుల్, కనుక హీ రియలైజ్డ్ దట్, సో దట్స్ ద గుడ్ థింగ్. సో అలా మనలో కండిషన్స్ ని మనం రియలైజ్ అవుతూ ఉంటే అవి బ్రేక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ కండిషనింగ్ మనం ఎప్పటిదాకా అబ్జర్వ్ చేయమో దీన్ని బ్రేక్ చేయలేం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది, రైట్? అలానే జెండర్ బేసిస్ మీదవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇది తనే ఎందుకు చేయాలి, ఇది వై ఇస్ ఇట్ దట్ ఆల్వేస్ షీ హ్యాస్ టు టేక్ దిస్ అప్, నాలో ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంది, యూనో ఓన్లీ లేడీసే చేయాలనేది అనే క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో, దెన్ అప్రోప్రియేట్ గా తనకి బాగున్నప్పుడు బాగాలేనప్పుడు వీ కెన్ షేర్, రైట్? అలానే కెరియర్ గురించి కూడా, లైక్ అమ్మాయిలు అయితే ఇలాంటి కెరియర్ లో వెళ్తారు, అబ్బాయిలు అయితే ఇలాంటి కెరియర్ లో వెళ్తారు, రైట్? అమ్మాయిలు అసలు కెరియర్ కి ఫోకస్ ఏ అవసరం లేదనే అసంప్షన్స్ లో కూడా ఉన్నాయి మన రీజియన్ లో ఎస్పెషల్లీ, రైట్? సో ఇలాంటి అసంప్షన్స్ ఉన్నాయి కెరియర్ గురించి. ఆర్ ఇల్లు ఎలా నడిపించాలి, ఇల్లు ఎలా క్లీన్ గా ఉంచాలి, ఇంట్లో ఎలా స్పెండ్ చేయాలి, వీటి మీద కొన్ని కండిషనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ అసంప్షన్స్ ఉంటాయి. లైక్ ఒకళ్ళేమో బాగా స్పెండ్ ఎక్కువ చేయాలనుకుంటారు, ఒకళ్ళేమో అసలు స్పెండ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. సో ఇవన్నీ రకరకాల, ఆ సిచ్యువేషన్ లో ఏది అప్రోప్రియేట్ అని ఒక డైలాగ్ లేకుండా, బేస్డ్ ఆన్ జస్ట్ వాట్ వీఆర్ కమింగ్ విత్, వాటి బేసిస్ మీద జీవించేయడం. వీటి వల్ల అండ్ ఈ కండిషనింగ్స్ వల్ల చాలా ఫియర్ కూడా ఉంటుంది మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భయం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే.
అది కరెక్ట్ కాదని నేను చెప్పట్లే. ఇన్ జనరల్ ఏదైనా ఫియర్ ఉంటుంది మనకి. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే, ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే భయం ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ కండిషన్ అయి ఉన్నాం. ఇక్కడికి వెళ్తే మిమ్మల్ని ఇలా సతాయిస్తారు, ఆర్ అలా అక్కడికి వెళ్తే అలా నష్టపోతారు, ఆర్ యూనో సో అండ్ సో టైప్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అయితే మీరు నష్టపోతారు, మీరు మోసపోతారు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో ఆ వాటి బేసిస్ మీద మనలో ఫియర్ ఉంటుంది ఆల్వేస్. అది ఇంకెప్పుడు చేయలేం అనమాట. నువ్వు బిజినెస్ లోకి వెళ్తే నీకు ఇంకా ఐ మీన్ నువ్వు యూల్ హ్యావ్ టు బి లైక్ ఐ మీన్ నీకు సెట్ అవుతుంది, నీకు సెట్ అవ్వదు అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా అది చేయాలి అంటే అది ఫియర్ ఉంటుంది మనలో. సో ఫియర్ కి చాలా వరకు యూనో రూట్ కాజ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ద కండిషనింగ్, రైట్. అలానే సో ఎప్పుడు ఇది యాక్సెస్ చేసుకోగలిగితే మన స్వత్వం, మన ఇన్నేట్నెస్, సో ఇదే ఈ స్వత్వం ఎప్పుడైతే యాక్సెస్ చేయగలుగుతామో మన ఫండమెంటల్ జేవీలో చెప్పేవి ఏంటి? ఫస్ట్ థింగ్, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఇది చూడగలుగుతాం. మన మెయిన్ డిజైర్ ఇది అనేది చూడగలుగుతాం. సెకండ్ ఏదైతే ఉందో, ద అదర్ ఆల్సో వాంట్స్ మీ టు బి హ్యాపీ అనేది. ఆర్ సెకండ్ థింగ్ మనం ఏం చెప్తాము, ఐ వాంట్ ద అదర్స్ టు బి హ్యాపీ. ఇది కూడా ఇక్కడ నుంచే వస్తుంది. యా, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ దిస్. థర్డ్ థింగ్ ఏంటి, ద అదర్ వాంట్స్ మీ టు బీ హ్యాపీ అనేది కూడా మనం చూడగలుగుతాం. ఇదంతా స్వత్వం. ఇవన్నీ స్వత్వం నుంచి ఎప్పుడైతే మనం యాక్సెస్ చేస్తామో, మన ఇన్నేట్ నేచర్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని మనలోని దిస్ థింగ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో, దెన్ న్యాచురల్లీ రైట్ ఫీలింగ్స్ కలుగుతాయి. రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ మనలో కలగడానికి ఆస్కారం ఉంది. ఈ రైట్ ఫీలింగ్స్ ఎప్పుడైతే కలుగుతాయో, నిమిషం అండి, ఇందాక మీరు ఎవరు క్వశ్చన్ అడిగారు, బట్ లెట్ మీ జస్ట్ ఫినిష్. మనకి 5 minutes ఉంది. సో ఇందులో జీవన్ విద్యలో ఇంకొక లైక్ 5 terms కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందో, వేరే కలర్లో రాస్తే కనిపించుతుంది. సో ఈ లెవెల్లో, అంటే ఆస్వాదన లెవెల్లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందో, దానికి సుఖము అనే టర్మ్ ఇచ్చారు. థాట్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటాయో, దీన్ని శాంతి అనే పదం ఇచ్చారు. డిజైర్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ లేవో, దీన్ని సంతోషం అన్నారు. సుఖ్, శాంతి, సంతోష్. అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఆపరేట్ చేస్తున్నామో, దాన్ని ఆనందం అన్నారు. యా, సుఖ్, శాంతి, సంతోష్, ఆనంద్. యా, సో ఈ డిఫరెంట్ లెవెల్స్ లో ఎప్పుడైతే హార్మనీ మనలో కలుగుతుందో, దెన్ వి సీ దిస్. ఈ హార్మనీ ఏదైతే ఉందో డిఫరెంట్ లెవెల్స్ లో, అది మనకి డిఫరెంట్ అంటే టర్మ్స్ లేండి, అల్టిమేట్లీ ఇట్స్ ద ఎక్స్పీరియన్స్. నాలో డిజైర్స్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక హార్మనీ ఉందో, అది ఒక సంతోషమైన స్టేట్. నాలో థాట్ లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేదో, నాకు శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటాం కదా. సో దట్స్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అట్ ద థాట్ లెవెల్. అండ్ ఎప్పుడైతే నా ఆస్వాదనలో, ఆర్ నా ప్లెజర్స్, ఆర్ యునో దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, ఆర్ దెర్ ఇస్ హార్మనీ ఇన్ దట్, యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటాము, దాన్ని సుఖంగా ఉన్నాను అని అంటారు. అండ్ ఇవన్నిటిని మించి నా ఇన్నేట్ నేచర్, నా స్వత్వము బేసిస్ మీద నేను ఎప్పుడైతే జీవిస్తున్నానో, దట్స్ ఆనందము. అంటే ఒక ఆనందమైన స్థితిలో నేను ఉన్నాను అన్నట్టు. సో ఇవి మనం అచీవ్ చేసుకోవాల్సిన విషయాలు. అండ్ దానికి 1 by 1. సో దీనికి సోర్స్ విల్ బి ఫిక్సింగ్, లైక్ ఈ డిజైర్స్ ని కనుక మనం ఒక్కొక్కటి ఇవాల్యుయేట్ చేసుకుంటూ, సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ బేసిస్ మీద, వెదర్ ఈ డిజైర్ ఏదైతే ఉందో నాలో, ఈ పని చేయడానికి రూట్ కారణం ఏంటి, పర్పస్ ఏంటి, నేను ఎందుకు చేస్తున్నాను. అది చిన్న చిన్న విషయాలు కూడా, అది ఫుడ్ తినడం అవ్వచ్చు, బట్టలు వేసుకోవడం అవ్వచ్చు, ఒకటి కొనుక్కోవడం అవ్వచ్చు, లేదా ఒకరితో ఒక విధంగా మాట్లాడడం అవ్వచ్చు. మనల్ని మనం కంటిన్యూస్ గా ఒకసారి ప్రశ్నించుకుంటూ ఉంటే, దీని పర్పస్ ఏంటి అనేది, దెన్ these will slowly be getting filtered to what is coming from my innateness. So yeah, the question adagabayarandi, sorry, indak meeku aapanu.
ఎవరు కేవీఆర్ గారా అండి? యా చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈరోజు మనం సెల్ఫ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దీనిలో మీరు మొట్టమొదటిగా మన దాన్ని ఏమంటారు, ఆస్వాదన అనే దాని గురించి మాట్లాడుతున్నాము. ఆస్వాదన గురించి మనకి సెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి. ఆ సెన్సెస్ మనము స్టోర్ చేసుకుంటాము. దీని మీద కీప్ ఆన్ కొన్ని కండిషన్స్ అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. కండిషనింగ్ అనే చెప్పారు. ఈ కండిషనింగ్ లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఎక్కువ ఏం మాట్లాడుకున్నాం అంటే నెగిటివ్ కండిషనింగ్. ఇలాంటి వాడితే ఇట్లా, ఇట్లాంటి వాడితే నెగిటివ్ కండిషనింగ్. కొన్ని పాజిటివ్ కండిషనింగ్ కూడా ఉండొచ్చు కదా, పాజిటివ్ కండిషనింగ్ కూడా ఉండొచ్చు. సో ఈ కండిషనింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలంటున్నారు, మనకేమొస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఆ డిజైరింగ్ కావచ్చు, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సింపుల్, నాది ఒక సందేహం ఏమంటే అంటే, ఇప్పుడు సపోజ్ నేనే దాన్ని ఏమంటారు, ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది నాకు ఉంది. బ్యాడ్ హ్యాబిట్ అనేది ఓకేనా సార్? చెప్పండి చెప్పండి. ఆడిబుల్ గా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు మనము మన భావాస్పదం ఏంటంటే, ప్రస్తుతానికి అది నాకు టెంపరీగా మనకి యాజ్ మనం చెప్పిన జీవన విద్యలో మనం ఏమనుకుంటామంటే, టెంపరీ బెనిఫిటా లాంగ్ టర్మ్ బెనిఫిటా అనేది అనుకుంటాం. సో ఇప్పుడు టెంపరీగా ఆ బ్యాడ్ హ్యాబిట్ వల్ల నాకు ఇప్పుడు ప్లెజర్ కలుగుతుంది, బ్యాడ్ హ్యాబిట్ వల్ల నాకు ప్లెజర్ కలుగుతుంది. బట్ ఇది నాకు లాంగ్ టర్మ్ లో హార్మ్ఫుల్ అనే సంగతి కూడా ఇప్పుడు అండర్స్టాండింగ్ లో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత బట్ స్టిల్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, నాకు అది నెక్స్ట్ లాంగ్ టర్మ్ హార్మ్ అనేది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు. నేను అనుభూతి చెందలేదు. జరుగుతుంది అని తెలుసు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు, అనుభూతి చెందలేదు. ప్రస్తుతానికి నేను అనుభూతి చెందుతున్నది టెంపరీ ప్లెజర్ మాత్రమే. ఆ ప్లెజర్ అయితే ఉందో దాన్ని అనుభూతి చెందుతున్నాను. అప్పుడు నాకు అండర్స్టాండింగ్ లెవెల్ ఏముంటుంది, ఎంటిల్ అన్లెస్ నాకు ఆ లాంగ్ టర్మ్ అది ఆ హార్మ్ అనేది అనుభూతి చెందేంత వరకు దీన్నే నేను చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అండర్స్టాండింగ్ తెలుసుకున్నాను, బట్ నేను ఆపాలనుకుంటున్నాను, బట్ నా డిజైర్ స్టిల్ నేను ఇంకా టెంపరీ ప్లెజర్ వైపు నేను ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా మన జీవన విద్యను ఉపయోగించుకొని మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి మీరేమన్నా దాన్ని ఏమంటారు, జస్ట్ ఏదైనా ప్రపోజల్ కానీ, లేకపోతే ఎలా చేస్తే మనము దీని నుంచి బయటకు వస్తామనే దానికి మీరేమైనా చెప్పగలుగుతారా? షూర్ అండి. చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అండి కేవీఆర్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో సో నా టెంపరీ ప్లెజర్స్ నాకు కనిపిస్తున్నాయి, వల్ల లాంగ్ టర్మ్ది నాకు ఇంకా కనిపించట్లేదు. మీరు అన్నారు చూసారా, నా అండర్స్టాండింగ్ వచ్చింది అని. సో దాన్ని యాక్చువల్లీ అండర్స్టాండింగ్ వచ్చింది అని మనం యూజ్ చేయమండి. సో అండర్స్టాండింగ్ లో ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఉండవు. సో ఆల్టర్నేటివ్స్ లేని స్టేటే అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏంటంటే మనము ఈ టెంపరీగా ప్రస్తుతాన్ని దీన్ని నడిపిద్దాము, కానీ లాంగ్ టర్మ్ లో అది ఉందిలే, ఐ మీన్ అదే కరెక్ట్, ఎప్పటికైనా అది అచీవ్ చేసుకుందాము, కానీ ప్రస్తుతానికి ఇది నడిపిద్దాంలే అనేది ఏదైతే ఉందో చూసారా, అదేంటంటే అది అండర్స్టాండింగ్ ఇంకా రాలేదు, మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో వచ్చింది. ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ లో ఇది చేస్తే మీకు మంచిది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెటే తీసుకున్నాం, ఈ మూమెంట్ లో నాకు ఇది కాల్స్తే బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఇది ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, కానీ లాంగ్ టర్మ్ లో హెల్త్ మంచిది కాదని చెప్తున్నారు, రైట్? నాకు అది అండర్స్టాండింగ్ వచ్చేసింది అని మనం అనుకుంటున్నాం, కానీ అది అండర్స్టాండింగ్ రాలేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఒకళ్ళు చెప్పారు, అది మనం తీసుకున్నాం, దట్స్ కాల్డ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో, అండర్స్టాండింగ్ రావడము అంటే ఆ లాంగ్ టర్మ్ థింగ్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, అది ఎప్పుడైతే అండర్స్టాండింగ్, ఓకే దానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి, నాకు తెలుసు ఈ మూమెంట్ లో నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాకు అది ఇంకా ఫ్యూచర్ది కనిపించట్లేదు, సో నేను ప్రస్తుతానికి దీనికే ప్రయారిటీ ఇచ్చి నేను ప్రస్తుతానికి సిగరెట్ కాల్ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు మనం యాక్చువల్లీ ఎవ్రీ వీక్ చేస్తున్నాం, ఇది ఏంటి అంటే అవేర్నెస్. ఇట్స్ ఓకే, అంటే నాలో ఇది టెంపరీగా నేను దీనికి చేస్తున్నాను, నా ఈ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, బట్ ద ప్రపోజల్ ఈజ్ కాన్షియస్ గా చేయండి, లెట్స్ డూ ఇట్ కాన్షియస్లీ. అంటే ఇది నాకు తెలుసు నేను ఇది చేయకూడదని, బట్ నేను ఇది చేస్తున్నాను. ఓకే, అట్లీస్ట్ ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వస్తే స్లోగా, ఐ మీన్ వీ స్టార్ట్ టు అబ్జర్వ్ ద ఆర్ ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా మీరు చేస్తూ ఉండాలి అన్ని డిజైర్స్ మీద, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే టెంపరీ సెన్సేషన్స్ మీదకి వెళ్ళినా కూడా ట్రై టు బి అవేర్,
ఓకే నేను ఇది తప్పు బట్ చేస్తున్నాను. కొన్ని డేస్ అయిన తర్వాత మీకు యూ మే నోటీస్ దాట్ ఇట్ విల్ స్టార్ట్ డ్రాపింగ్, థింగ్స్ విల్ స్టార్ట్ డ్రాపింగ్. ఏదైతే మనం అవేర్నెస్ తో తప్పు అనేది ఏదైతే మీరు ఏదైతే తప్పు అని మీకు తెలుసు అని చెప్తున్నారో అది చేస్తున్నాను బట్ నాకు ఐడియా ఉంది అది తప్పు అనేది, అది చాలా వరకు ఏంటంటే అన్కాన్షియస్ గా చేసేస్తాం. ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తాము ఏంటంటే ఇంకా నేను స్మోక్ చేస్తాను అనేది, వి కీప్ డూయింగ్ ఇట్. కానీ కాల్చిన ప్రతిసారి ఇఫ్ ఐఎమ్ కాన్షియస్ దట్ ఓకే ఐ నో ఐ షుడెంట్ బి డూయింగ్ దిస్, ఇది తప్పు అని ఒక సెన్స్ ఆఫ్ అవేర్నెస్ తోటి ఇఫ్ యు ఆర్ దేర్ కంటిన్యూస్ గా కావాలి. అది ద మోర్ ఇట్ ఈస్ ద మోర్ ఇట్ విల్ కీప్ డ్రాపింగ్. ఎందుకంటే వి స్టార్ట్ ఎంజాయింగ్ ద అదర్ థింగ్స్. ఈ ప్లెజర్స్ కన్నా మోర్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనం గెయిన్ చేస్తూ ఉంటాం అవేర్నెస్ పెరిగే కొద్దీ. అండ్ దెన్ దీస్ టెంపరీ థింగ్స్ విల్ స్టార్ట్ డ్రాపింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్ లో యూనో మాధుర్యం అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు దెన్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారా లేదా, ఆర్ యూనో నన్ను విష్ చేశారా లేదా, ఇలాంటివి డ్రాప్ అయిపోతుంటాయి కదా, మనం చూస్తుంటాం కదా. నన్ను పలకరించలేదు, అది మన ఫ్రెండ్స్ తో మనం అంతగా అబ్జర్వ్ చేయం, రైట్? బట్ అదే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఒక హార్మోనియస్ స్టేట్ ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఒక ట్రస్ట్ బిల్డప్ అయింది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, వీఆర్ enjoying that, then the smaller behavioral things కానీ the smaller things that we otherwise observe, ఒక కొత్త మనిషితో అబ్జర్వ్ చేసే ఏదైతే ఉంటే అవన్నీ డ్రాప్ అయిపోతాయి. అసలు ఆ మనిషి ఫేస్ కూడా చూడడం, అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మనిషిని ఇలా ఉన్నారు, ఆ ఫేస్ ఇలా ఉంది, ఆ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, అన్ని అబ్జర్వ్ చేస్తాం. కానీ మీరు నోటీస్ చేయండి, మనకు బాగా పరిచయం అయిపోయి మనకు క్లోజ్ గా ఉన్న వాళ్ళని మన ఫేస్ కూడా యాక్చువల్లీ ఎప్పుడు చూడం, right? Slowly these things start getting dropped, and even inka higher levels of understanding kelle koddi even the dependency on others feelings or how they are responding to our to us, వీటిల మీద కూడా dependency తగ్గుతుంది, right? So to in short, the more we realize, or the more we access our understanding and realization and natural acceptance, the dependency on sensations will start dropping andi. That's the short answer. ఓకే సార్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మనం ఒక అండర్స్టాండింగ్ అంటే అవేర్నెస్. సారీ కేవీఆర్ గారు, టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకుంటాం మీ క్వశ్చన్. ఒకసారి హనుమంత్ రెడ్డి గారిని విందాము. సరే, ఇప్పుడు ఇట్స్ రిలేటెడ్ టు దిస్ సార్. ఇప్పుడు మీరు మాన్యతల ఆధారంగా కాకుండా సెల్ఫ్ వెరిఫైడ్ గా తీసుకుంటే బెటర్, ఇట్స్ ఫైన్ సార్. ఉదాహరణకి ఇప్పుడు మనకు కొన్ని కాన్ఫ్లిక్టింగ్ మాన్యతలు వస్తున్నాయి సార్. సపోజ్ కొబ్బరి నూనె తీసుకుందాం సార్, ఎడిబుల్ కొబ్బరి నూనె. కొందరు అంటారు, మన డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ అంటారు కొబ్బరి నూనె ముట్టుకోవద్దు, అది మంచిది కాదు, అదర్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ వాడాలండి, అది ఓకే అండి. మరికొందరు ఏం చెప్తారంటే, ఈవెన్ సమ్ అలోపతి డాక్టర్స్, ఈవెన్ ఎఫ్ఆర్సిఎస్ పీపుల్ దే సే నో కొబ్బరి నూనె చాలా మంచిది, కేరళలో చూస్తున్నాం కదా, మీరు రోజు ఒక 10 ml కొబ్బరి నూనె తాగండి. కొబ్బరి నూనె తాగాలని ఉంటది, అది మాన్యత ప్రకారమే. ఇది తాగొద్దు అనేది మాన్యతనే. అసలు సెల్ఫ్ వెరిఫికేషన్ అంటే మనం తాగి మనకేమైందో తెలుసుకోవాలంటే మనం ఉంటామో చచ్చిపోతామో తెలియదు అంటే దెన్ వాట్ టు డూ. అలాంటిది ఘీ గురించి కూడా అలాంటివి ఉన్నాయి సార్. సో దెన్ వాట్ టు డూ? It's an eternal confusion we are put into, sir, by this conflicting information that's coming, sir. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఆల్సో యాక్చువల్లీ కవర్డ్ అండి. నేచర్ లో మన శరీరం కూడా ఒక భాగమే. మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో నేచర్ తో ఏదైతే మ్యూచువల్ ప్రాస్పెరిటీ అని అన్నామో, ఇది మన శరీరం కూడా ఇందులో నేచర్ లో భాగమే. సో అది కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నాకు హెల్దీగా ఫీలింగ్ ఉందా, లేదా కన్జ్యూమ్ చేయనప్పుడు నా బాడీ హెల్దీగా ఫీల్ అవుతుందా, అది ఒక రకమైన అసెస్మెంట్ మనం చేసుకోవాల్సిందే టు సమ్ ఎక్స్టెంట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి శనగలు తింటే గ్యాస్ వస్తుంది, కొంతమందికి శనగలు తింటే గ్యాస్ రాకపోవచ్చు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అది దాన్ని జనరలైజ్ ఏం చేయలేం. జనరల్లీ ఇట్ మే బి గుడ్ అని బ్యాడ్ అని చెప్తారు, బట్ అల్టిమేట్లీ నా బాడీకి అది హెల్తీగా ఉంటుందా లేదా అనేదే దట్స్ ద ఫైనల్ చాయిస్. సో నేను తీసుకోవాలి డెసిషన్ ఫైనల్లీ. సో బయట నుంచి ఎన్ని ఇన్పుట్స్ వచ్చినా అల్టిమేట్లీ యువర్ చాయిస్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ బాడీ ఆర్ నాట్ అనేదే ఫైనల్ డెసిషన్. ఓకే సార్.
ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన క్లాస్ సార్ ఈరోజు. అద్భుతం సార్ మీరు చెప్పిన క్లాస్. అంటే ఆల్రెడీ అక్కడ చెప్పినా కూడా బేసిక్ లో ఈ రిఫ్రెషర్ కోర్స్ యొక్క వాల్యూ ఏంటంటే అది మళ్ళీ మీరు విన్నాము కొంచెం మర్చిపోతాం మళ్ళీ. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అవన్నీ డీప్ గా చర్చించే వరకు బై ఎంకరేజింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అవన్నీ దే హావ్ కమ్ టు ద ఫోర్ ఆఫ్ ద కాన్షియస్నెస్ సార్. అగైన్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యు హావ్ మేడ్ అవర్ సండే సార్. అద్భుతం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్. కేవీఆర్ గారు మీరు ఒక క్వశ్చన్ అన్నారు. సార్ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఇందాక మనము మాట్లాడుకున్నాం ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి మీరు చెప్పారు. మీది కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత ఇది మనం ఒక అవేర్నెస్ అనుకున్నాం. అవేర్నెస్ అనుకున్నప్పుడు మీరు ఆ పని చేస్తున్నప్పుడు కూడా ఏమనుకుంటున్నాం మనము, ఇది మంచిది కాదు నేను చేస్తున్నాను, మంచిది కాదు నేను చేస్తున్నాను అనే ఒక అవేర్నెస్ లో ఉంటే కనుక తర్వాత థింగ్స్ డ్రాప్ అవుతాయని చెప్పారు. ఇది థియరిటికల్ గా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. బట్ ఒక వెన్ వీఆర్ ఎక్స్పీరియన్స్, మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నాము, ఇది తప్పు అయినా చేస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఆ కాన్ఫ్లిక్ట్, ఆ థాట్స్ లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ ఫేజ్ లో అంటే మనము ఆ ఫేజ్ లో ఒకసారి ఓవర్కమ్ అయ్యగలిగితే ఖచ్చితంగా మనం విన్ అవుతాం. బట్ నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే ఒక స్టేజ్ వరకు మనం కాన్ఫ్లిక్ట్ ని చూసుకుంటూ పోతుంటాము. ఒకనొక రోజులు ఏమనిపిస్తుంది అంటే అంటే ఇన్ జనరల్ ఏమనిపిస్తుంది అంటే నాకు దీని మీద అవేర్నెస్ లేనప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ థింగ్. అది బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ అనవసరము, నేను చేస్తున్న పని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏదైతే చేంజ్ అవుతున్న ఫేజ్ లో ఉన్నాం కదా, చాలా నిజంగా పెయిన్ ఉంటుంది. బట్ ఆ పెయిన్ ని నేను ఏ విధంగా హ్యాండిల్ చేసి నేను ఓవర్కమ్ కావాలి అనే దాంట్లో నేను సక్సెస్ కాలేకపోతున్నాను. సో దీని మీద మనం ఏదన్నా మీరు అంటే మీ పర్సనల్ గా మీరు గమనించిన దాంట్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఆ పెయిన్ ఉండే ఫేజ్ నుంచి మనము కంప్లీట్ గా రావడానికి అంటే ఎలా చేయగలగాలి అనే దానికి మీ దగ్గర ఏదన్నా చెప్పగలుగుతామా, లేకపోతే ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని నాకు నేనే గెలవాలి అంటారు అనేది నా సందేహం సార్. ఓకే. సో ఒకటేంటంటే మనం గుర్తించాల్సింది జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ని గుర్తించుకుంటూ వెళ్తూ ఉంటే మనం అంటే అజంప్షన్ ఈజ్ ఏంటంటే మనం పని చేస్తున్నాం కూడా మన సెల్ఫ్ మీద అనేది అజంప్షన్. అప్పుడు డ్రాప్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇక్కడే ఆగిపోతాను, నాకు ఇంత తెలిసింది, నేను నా సెల్ఫ్ మీద నేను పని చేయను, ఈ కాన్ఫ్లిక్ట్ ని ఇలా గుర్తిస్తూ ఉంటే ఎప్పుడొక ఆగిపోతుంది అనేది ఒకవేళ మనం అలా చేసుకుంటూ వెళ్తే అది నడుస్తూనే ఉంటది. బట్ ఇఫ్ ఐఎమ్ రియలీ నా అండర్స్టాండింగ్ మీద, నా సెల్ఫ్ యొక్క గ్రోత్ మీద నేను పనిచేస్తూ ఉన్నప్పుడు దెన్ ఈ ఇన్నర్ థింగ్స్ విల్ స్టార్ట్ గెటింగ్ స్ట్రెంగ్త్ అండ్ కదండి. దెన్ మనలో ఒక ట్రూత్ ని ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రకారం ఆర్ నా ఇన్నేట్నెస్ ప్రకారం ఇది కరెక్ట్ అనిపిస్తుంది అని మనం అంటున్నాం కదా. ఆ కరెక్ట్ అని అనిపించే దాన్ని ఎంబ్రేస్ చేసే ధైర్యం కూడా మనకి కలుగుతుందండి. సో మనకు చాలా విషయాలు కరెక్ట్ అనిపిస్తాయి కానీ మనం అది ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాం. ఆ కాన్ఫ్లిక్ట్ నే నడిపిస్తూ ఉంటాం చాలా సంవత్సరాల తరబడి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను 15 ఏళ్ళు కాదు 18 years నుంచి జీవన విద్య నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. 2003లో నేను ఈ నాలెడ్జ్ ని నేను ఫస్ట్ టైం విన్నాను. ఓకే, 18 years గా నేను ఈ నాలెడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా సరే చాలా విషయాల్ని నేను ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడానికి ధైర్యం చేయలేదు. ధైర్యం అంటే అదేం పెద్ద హర్డిల్ కాదు, ఇట్స్ జస్ట్ అ స్మాల్ స్టెప్, రైట్? కానీ ఆ ఇంప్లిమెంటేషన్ డిలే. ఓకే, నాలెడ్జ్ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని, ఎంత బాగుంది, ఎంత కంప్లీట్ గా ఉంది నాలెడ్జ్, ఎంత సూపర్ గా ఉంది, అసలు ఇందులో ఆన్సర్ లేని విషయమే లేదు, ఇదంతా ఇంటెలెక్చువల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ లోకి లైఫ్ లోకి తీసుకురావడానికి ఆ ధైర్యం ఏదైతే ఉంది చూసారా, దాన్ని ధీరత, దానికి కూడా ఒక పదం ఇచ్చారు, ధీరత, వీరత, ఉదారత అని. ఓకే, ధీరత అనేది నాకు అర్థమైంది ఏంటంటే నాలెడ్జ్ నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, దీన్ని నేను ఇంప్లిమెంటేషన్ లోకి ఇమీడియట్ గా తీసుకొస్తా అనే ధైర్యం ఏదైతే ఉందో దాన్ని ధీరత అన్నారు. ఓకే, సో ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ రెండింటిని నడిపిస్తాను చాలా సంవత్సరాలు అనే దాంట్లో వెళ్తూ ఉంటే
మన గ్రోత్ ఆగిపోతుంది కదా. అండ్ ఆ గ్రోత్ జరగాలి అంటే కూడా లైక్ కంటిన్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేట్ అయి ఉండడము, ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ అవర్ సెల్స్, అబ్జర్వింగ్ అవర్ సెల్స్, అనలైజింగ్ ఆర్ థాట్ ని అబ్జర్వ్ చేసుకోవడం, మన డిజైర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం, అటెన్షన్ పే చేసుకోవడం, ఇలాంటి కొంచెం మోర్ అండ్ మోర్ ఇంటెన్స్ అవుతూ ఉన్న కొద్దీ మనలో ఒక ధైర్యం కలుగుతుంది. అరే ఇది చేసి చూద్దాం ఒకసారి, నిజంగానే వస్తుందా మ్యూచువల్ హ్యాపీనెస్, అరే ఈ ఎదుటి మనిషి ఇంటెన్షన్ నిజంగానే ట్రూ, దీన్ని బట్టి జీవించి చూద్దాము ఒకసారి, ఎలా ఉంటుందో రిలేషన్షిప్స్ చూద్దాము అనే ఆ ధైర్యం ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే ఆ స్టేజ్ లైక్ ఆ మెట్టు క్రాస్ చేస్తామో, దెన్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళాక ఇది ఎంత సత్యం బట్టి ఎప్పుడైతే జీవించడం, అంటే స్వత్వము అనేది ఏం లేదు, సత్యమే కదా, లైక్ ఇదే సత్యం లో మన ఇన్నెట్నెస్ మన సత్యం, దాన్ని బట్టి జీవించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో లైఫ్ విల్ బికమ్ సో హార్మోనియస్ అండ్ రిలేషన్షిప్స్ విల్ బి సో బ్యూటిఫుల్ దట్ దాన్ని వదిలి వెళ్ళడానికే భయం వేస్తుంది. ఇంకప్పుడు ఇది వదిలేసి మళ్ళీ సెన్సేషన్స్ వైపు, మళ్ళీ కండిషనింగ్ వైపు వెళ్ళాలంటే ఇంకా అది ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. సో ఆ లీప్ ఏదైతే ఉందో దట్ ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నేను దీన్ని బట్టి జీవించాలి, ఆ ధైర్యం ఏదైతే ఉందో ఐ థింక్ అది వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, వెన్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ అవర్ సెల్వ్స్ అండ్ వెన్ వీఆర్ కంటిన్యూస్లీ ఫోకస్డ్ అండ్ సో యా, అందుకే సత్సంగం అంటారు. ఇదంతా వీక్లీ రిఫ్రెషర్ అంటే ఏంటి, సత్సంగమే కదా. సో అలా యాజ్ వీఆర్ వర్కింగ్ ఇట్ యూ విల్ గెట్ దిస్ కరేజ్ అని నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్ అండి. గారు దయచేసి మా మీద దయచేసి కొంచెం పెద్దగా రాయండి సార్, ఇక ముందు చాలా చిన్నగా ఉందండి, సారీ. అంటే చాలా మటుకు మీ రైటింగ్ చాలా జాగ్రత్త, కొంచెం చిన్నగా రాస్తారు కదా, మళ్ళీ మాకు కొంచెం ఇక ముందు. షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. యా రంగస్వామి గారు, అయితే టైం అయిపోయిందండి యాక్చువల్లీ 10 minutes. ఇమేజ్ ని జూమ్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడొద్దని చెప్పండి. ఇమేజ్ జూమ్ లేదా అండ్ నేను ఇమేజెస్ సేవ్ చేసి రిఫ్రెషర్ గ్రూప్ లో పంపిస్తానండి, సో మీరు అప్పుడు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఏంటంటే ఫోన్ స్క్రీన్ చిన్నది కదా, సో మీకు బాగా చిన్నగా కనిపిస్తుంది. నేను యాక్చువల్లీ ల్యాప్టాప్ మీద రాస్తున్నాను, పెద్దగానే నాకు ఉందన్నమాట. సో బట్ యా, ఓకే, టైం అయిపోయిందండి. సో ఎవరైనా వెళ్ళాల్సి, ఐ మీన్ ఐ నో, ఇంకా నేను వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటా. మిమ్మల్ని వెళ్ళాలి అన్నా సరే వెళ్ళబుద్ధి కాదు కాబట్టి మీరు ఇలా ఆగిపోతారు ఐనో. సో ఐ జస్ట్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. రంగస్వామి గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు ముత్యాల రంగస్వామి గారు. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నేను ముత్యాల రంగస్వామి. అవునండి సార్. ఇప్పుడు సెల్ఫ్ వెరిఫికేషన్ లో మనం టైం కేటాయించుకోవాలని అంటున్నాం. ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్? మేనేజ్మెంట్ ఏముందండి, ఏదైతే మనం ముఖ్యమని అనుకుంటామో దానికి ప్రయారిటీ ఎప్పుడైనా ఇస్తాం. ఇప్పుడు మనం మన లైఫ్ లో టైం దేనికి కేటాయిస్తూ ఉంటాము అంటే, ఏదైతే మనం వెరీ ఇంపార్టెంట్ అని మనం అనుకుని డిసైడ్ చేసుకున్నామో, కంక్లూడ్ చేసుకున్నామో దానికే ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం. సో ఎక్కువ టైం డ్యూటీకే కేటాయిస్తున్నాం. సో డ్యూటీకి కేటాయిస్తూ ఉంటాము. అలానే ఇప్పుడు నా సెల్ఫ్ ని నేను అర్థం చేసుకోవాలి, నేను నాలోని ఇన్నర్ గ్రోత్ ని నేను చూడాలి అని అన్నప్పుడు న్యాచురల్లీ మనం దీనికి కూడా టైం కేటాయించుతాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కేటాయించారు కదా, రిఫ్రెషర్ జాయిన్ అయ్యారు కదా, రైట్? సో అలానే వెరిఫికేషన్ జరగాలి అంటే ఐ మీన్ అది దానికి సెపరేట్ గా ఏం కేటాయించాల్సిన అవసరం కూడా లేదండి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో మీరు నడుస్తూ ఉండగాను చేయొచ్చు ఆ వెరిఫికేషన్, మాట్లాడుతూ ఉండగా చేయొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడేది నేను గొప్పోడని చూపించుకోవడానికా, లేకపోతే మా ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ని బిల్డ్ చేసుకోవాలా అనేది కంటిన్యూస్ గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే ఫుడ్ తినేటప్పుడు నేను ఇది ఇప్పుడు తినేది హెల్త్ కోసం తింటున్నానా, లేకపోతే నేను తినేదాన్ని బట్టి నా బాడీ హెల్త్ పాడవుతుందా, ఇంప్రూవ్ అవుతుందా అనేది వెరిఫికేషన్ కదా. అలానే నేను ఏదన్నా షాప్కి వెళ్ళి ఏదో కొంటున్నాను, కొనేటప్పుడు ఇప్పుడు నేను ఇది రెస్పెక్ట్ కోసం కొంటున్నానా, లేకపోతే ఇది కొనడం వల్ల నా నేచర్ తో హార్మనీలో ఉన్నానా, ఎక్స్ప్లోయిట్ చేస్తున్నానా. సో ఇదంతా
ఐ మీన్ సెపరేట్ గా టైం తీసుకుని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఐ మీన్ లేదనుకుంటా. ఒకవేళ అలా చేయాలన్నా ఓకే, డైలీ చేసిన పనులు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను రిఫ్లెక్ట్ అవుతాను అంటే అది కూడా చేయొచ్చు. బట్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సెపరేట్ గా టైం తీసి కూడా మనం చేయాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ అనేది. మనకి వెరిఫికేషన్ ఏంటి, మనం అంటే ఈ 3 steps మనం ఇది నాకు న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా, ఇది నా సంబంధాల్లో ఉభయ సుఖం కలిగిస్తుందా లేదా, అండ్ ఇది నాకు ఉభయ ప్రకృతితో ఉభయ సమృద్ధి కలుగుతుందా లేదా అనే 3 questions మనల్ని మనం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటే దెన్ అది వెరిఫికేషన్ జరిగిపోతూ ఉన్నట్టే అండి. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్ అండి. యూ సార్. మరి 1 last క్వశ్చన్ అన్నాము. రాధారాణి గారు మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి. నో సార్, థ్యాంక్ యూ. సారీ రాధారాణి గారు. సార్ ఈరోజు క్లాసు చాలా ఉపయోగకరంగా ఉంది, మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికి హ్యావ్ ఎ గుడ్ సండే అండ్ లెట్స్ మీ. థ్యాంక్ యూ సార్, బాగుంది సార్. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ. రమణ గారు గుడ్ మార్నింగ్. అజయ్ గారు నమస్తే అండి. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సార్. నేనే చెప్పాలి సార్, అయ్యో లేదండి, థ్యాంక్ యూ. ఈ క్లాస్ చెప్పడానికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. మేము ప్రిపేర్ గా టైంకి సత్సంగం లాగా వచ్చి కూర్చుంటున్నాం 10 మందితో. పర్లేదండి, క్లాస్ చెప్పాలంటే మీరు ప్రిపేర్ అయ్యి రావాలి కదా. మేమంటే ఏంటంటే అసలు మనతో పాటు కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారని ఒక పలకరింపు సత్సంగం అన్నారు కదా. అవునండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొంచెం అంటే ఆ ఎనర్జీ కూడా మనల్ని లైక్ ఇట్లా హెల్ప్ అస్ ఇన్ ద ట్రావెల్, అంటే ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంటుంది. మనతో పాటు 50 మంది 100 మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ మాట్లాడడానికి, ఇలాంటి కంటెంట్ డిస్కస్ చేయడానికి చాలా మంది ఉన్నారు మనతోటి అన్నది కూడా ఓకే. మేజర్ గా మనకి జీవన విద్య అర్థం కావాలంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్, మనలో ఉన్న సెల్ఫ్ క్యారీ ఫార్వర్డ్ అని యాక్సెప్ట్ చేయాలి. జీర్ణించుకోగలిగితే ఇంకేం లేదు, అయిపోయింది అంతా. ఇంకే అసలు ఎవరు చెప్పవసరం. మనలో ఒక సెల్ఫ్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అనేది ఒక్క పాయింట్ మనం డైజెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. క్యారీ ఫార్వర్డ్ అంటే మీరు అనేది ఒక రోజు నుంచి ఇంకో రోజుకా, లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒక జన్మ నుంచి ఇంకో జన్మ గురించి చెప్తున్నారు? అది బేసిక్ కాన్సెప్ట్. తర్వాత అదితేనే మనం అది బిలీవ్ చేస్తేనే మనం ట్రస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, నేను ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు. ఐ థింక్ అబౌట్ ఇట్ అండి. అది ఉంటేనే మనం ట్రస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే ట్రస్ట్ యాక్సెప్ట్ చెయ్యం. అక్కడ ఏమవుతుందంటే కాంపిటెన్సీ మీద పని చేస్తాం, ఇంటెన్సీ మీద పని చెయ్యం. ఒక్కటే సార్, అది అర్థం అయితేనే అసలు ట్రస్ట్ ని మీరు ఇంకేం చేయవసరం. ట్రస్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంటెన్స్ రూపంలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏం చేయవసరం, మనిషి అంతా హాయిగా బతుకుతాడు. కానీ అది అందరూ చేయాలి. ఎప్పుడు చేయగలిగే అందరూ ఉన్నప్పుడు అది మనం, అందుకనే కాంపిటెన్సీకి వెళ్తాం. కాంపిటెన్సీకి వెళ్తాం అంటేనే మనం ఆత్మని మనం నమ్మట్లేదని అర్థం. ఆత్మని మనం నెక్స్ట్ జన్మకి వెళ్ళట్లేదు, నెక్స్ట్ జన్మ నుంచి ఉంది అనేది నమ్మట్లేదు అన్నప్పుడే కాంపిటెన్సీకి వెళ్తాం సార్. బేసిక్ జీవన విద్య అర్థం కావాలంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంకొక జన్మ ఉంది, ఆ జన్మలోకి నా సెల్ఫ్ వెళ్తుంది అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అర్థం కాకపోతే, అది మనం అర్థం చేసుకోలేకపోతే, ప్రిన్సిపల్ అర్థం కాకపోతే అంటలేదు సార్. అది కూడా మాన్యతనే కదా సార్. ఇప్పుడు సార్ చెప్తుంది కూడా మాన్యతనే కదా. మనకేం తెలుసు నెక్స్ట్ జన్మ ఉందా లేదా అనేది? అన్ని మాన్యతలే సార్, ఇవన్నీ మాన్యతలే. కాకపోతే మనం ఏంటంటే కొన్ని, ఇందాక ఒకసారి అడిగారు కొబ్బరి నూనె, దానికి సమాధానం ఏమొచ్చింది? నేనే సార్, నేనే. మీరేనా? ఓకే ఓకే. దానికి సమాధానం ఏమొచ్చిందంటే మనకి మనం చూసుకోవాలని వచ్చింది. అట్లా లైఫ్ లో కూడా దేవుడు, ఇప్పుడు మీరు దేవుడు నమ్ముతారు సార్?
మీరు అన్ని టఫ్ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు అజయ్ గారు. సో సార్, మనం ఉన్నోళ్ళ వరకు సరదాగా సుమన్ గారు, మనం అందరూ వెళ్ళిపోయిన వాళ్ళ వరకు వెళ్ళిపోనేవండి. ఉంటే మనం ఖాళీగా వచ్చాం కదా. సత్సంగం అంటే అదే సార్. వాస్తవంగా ఏంటంటే మీరేదో చెబుతారు, మేమేదో వింటాం, అంతా అయిపోద్ది. అవి ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? అది కాదుగా రియల్ సత్సంగం అంటే ఏంటంటే, అయ్యా నేను రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు హాయిగా ఉంది. ఇప్పుడు వాకింగ్కి వెళ్తాం, అందరం కలిసి వాకింగ్కి వెళ్తాం సార్. నేను వాళ్ళు రాలేదని పొద్దున్న లేపి ఫోన్ చేసి నిద్ర లేపుతాం. అది సత్సంగం అంటే. అట్లాగే ఇది కూడా సత్సంగం అంటే ఏంటంటే, అయ్యా ఈ జీవన విద్య నేను ఇట్లా చేస్తాను, అంతేగాని వారం వచ్చి సత్సంగం నువ్వు చేస్తే నేను వింటామా, మీరు చేస్తే ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళు వింటాం కాదు. అది అయ్యా నా జీవితంలో ఇది అట్లాగే అట్లా ఇప్పుడు అందరూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనేదే హోప్ అండి. ఐ మీన్ జస్ట్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ అవుతుండాలి. అసలు రియల్ గా ఎవరు చెప్పగలరు తెలుసా సార్? ఎవరైతే రియల్ గా ఎక్స్ప్లోర్ అవుతారో నిజంగా మనం ఇందాక జన్మ అంటనే, ఆత్మ అంటనే, కొంతమందికి 1 డేలో క్లిక్ అవుతుంది సార్. ఇది అవచ్చు. మనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసేవాళ్ళ కంటే 1 డేలో క్లిక్ అయ్యేవాళ్ళు ఉంటారు. దానికి సఫిషియెంట్ రిచ్ ఎక్స్పీరియన్స్ అండ్ బేస్ ఉంటే జరగచ్చు. అది 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 ఏంటంటే అదే దాన్ని ఇవన్నీ మనం ఏంటంటే, మనం సుమన్ గారు మీరు కొంచెం బిజీ అనుకుంటా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇది బేస్ మీద ఉంది. సరదాగా అందరం సరదాగా ఉన్న ఆదివారం కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాం. సార్ ఉన్నారు సార్, ఇంకెవరు ఉన్నారు సార్? అర్థం కాలేదు. అంటే మన సిఎస్డిహెచ్ టీమ్ అండి. ఇందాక అడిగారు, కాదు ఇందాక అడిగారు. ఇప్పుడు 24 మంది ఉన్నారు సార్. 24 మంది ఇంట్రెస్ట్ ఉండే ఉండుంటారు మనం మాట్లాడుకునేవి. అందులో